అందరికీ హాయ్. రీసెంట్గానే మనం రైస్ ఆఫ్ నేషనలిజం ఇన్ యూరప్తో హిస్టరీ స్టార్ట్ చేసాం. ఏపీ 10th క్లాస్ హిస్టరీ. ఇప్పుడు వెంటనే సెకండ్ లెసన్ అయిన నేషనలిజం ఇన్ ఇండియా గురించి తెలుసుకోబోతున్నాం. మీరు రైజ్ ఆఫ్ నేషనలిజం ఇన్ యూరప్ వినకుండా ఉంటే ఫస్ట్ దాన్ని వినేసి ఇక్కడికి రండి. ఎందుకంటే మనకు నేషనలిజం ఇన్ ఇండియా అర్థం అవ్వాలంటే నేషనలిజం ఐడియా యూరోప్లో ఎలా డెవలప్ అయింది అనేది తెలుసుకోవడం వల్ల మనకు కొద్దిగా బెనిఫిట్ ఉందన్నమాట. అదొకటి. నెక్స్ట్, నేషనలిజం ఇన్ ఇండియా అనేది వెరీ ఇంపార్టెంట్ ఫర్ పబ్లిక్ ఎగ్జామ్ అనమాట. ఎందుకంటే ఎక్కువ వెయిటేజ్ మనకు హిస్టరీ నుంచి వస్తుంది. దట్టు ఆ హిస్టరీలో ఈ లెసన్ అనేది మనకి ఇంకెంత ఇంపార్టెంటో మీకు తెలుసు. మన ఇండియా గురించి మనం తెలుసుకోవాలి కదా. అండ్ ఇంక్లూడింగ్ నాకు చాలా ఫేవరెట్ సబ్జెక్ట్ అనమాట. బాగుంటుంది ఎందుకంటే బేసిక్ ఫౌండేషన్ అనేది ఇక్కడ పడుతుంది. ఇది నేర్చుకున్నట్టయితే నెక్స్ట్ మీరు ఫ్యూచర్లో ఏమన్నా డిగ్రీ కానీ ఇంటర్ చేసేటప్పుడు హిస్టరీని సెలెక్ట్ చేసుకుంటే ఖచ్చితంగా ఈ లెసన్ అనేది మీకు బేసిక్ ఫౌండేషన్ అవుతుంది. ఓకే, ఆలస్యం చేయకుండా హిస్టరీలో ఈ లెసన్ని స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్. సబ్స్క్రైబర్స్ రోజుకు ఒక్కరు, ఇద్దరు, ముగ్గురు పెరుగుతూనే ఉన్నారు. నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. అది నాకు చాలా బూస్టప్లో అనిపిస్తుంది. ఎవరెవరో తెలియని వాళ్ళు కమెంట్ పెడుతున్నారు, హిస్టరీని ఎక్స్ప్లెయిన్ చేయండి, ఎకనామిక్స్ని ఎక్స్ప్లెయిన్ చేయండి, పబ్లిక్ ఎగ్జామ్స్ దగ్గర వస్తున్నాయని. నేను ఎందుకు చేయలేకపోతున్నానంటే నా ఓన్ సెట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయన్నమాట. దాన్ని ఒక యూట్యూబ్ షార్ట్లో చెప్తాను. ఇక్కడ చెప్పి మనం ఈ వీడియోని ల్యాగ్ చేసేది వద్దు. ఆలస్యం చేయకుండా మనం ఈ లెసన్లోకి వెళ్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ లెసన్లో ఏమేమి తెలుసుకోబోతున్నామంటే ఒక ఇంట్రడక్షన్ టైప్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నేషనలిజం థాట్ అనేది మనకి ఎలా డెవలప్ అయింది ఇండియాలో. నెక్స్ట్, ఈ నేషనల్ లీడర్స్ అనేవాళ్ళు ఎలా ఎమర్జ్ అయినారు, కాంగ్రెస్ పార్టీ లీడర్సు, నేషనల్ లీడర్సు, వీళ్ళందరూ కాంట్రిబ్యూషన్ ఏంటి మన ఈ నేషనలిజం ఐడియా డెవలప్ అవ్వడానికి. వేరియస్ సెట్ ఆఫ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పీపుల్ ఇన్వాల్వ్మెంట్ ఎలా ఉంది, అందరూ యూనిటీగా ఎలా పోరాడారు, అదొకటి. నెక్స్ట్, ఎందుకొని నాన్ కోఆపరేషన్ మూమెంట్ కావచ్చు, సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్ కావచ్చు, ఖిలాఫత్ మూమెంట్ కావచ్చు, వాటి యొక్క ఇంపాక్ట్ ఇండియాలో డిఫరెంట్ రీజన్స్లో ఎలా ఉన్నాయి, ఇవన్నీ. నెక్స్ట్, కలోనియల్ మొనార్కీ వల్ల మనకు ఎలా ఉంది, దానివల్ల మనం యాంటీ కలోనియల్ మూమెంట్ ఎలా తీసుకొచ్చాము, ఇవన్నిటి గురించి తెలుసుకుంటాము. మంచిగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఒక కథలా చెప్తాను, సోది లేకుండా చాలా క్రిస్ప్గా చెప్తాను. ఈ వీడియో విన్నారంటే రైజ్ ఆఫ్ నేషనలిజం యూరోప్ ఎలాగైతే మీకు చాలా క్రిస్ప్గా అనిపించిందో డ్యామ్ షూర్ దానికంటే డబుల్ ఇంపాక్ట్ ఉంటుంది. సో ఆలస్యం చేయకుండా డైరెక్ట్గా లెసన్లోకి వెళ్ళిపోతాం. ఎందుకంటే హిస్టరీనే పెద్ద ల్యాగ్ సబ్జెక్ట్ కదా, మళ్ళీ మనం ఇంత ల్యాగ్ చేసేది వద్దు. సో డైరెక్ట్గా తీసుకున్నట్టయితే లెసన్లో మనకు లెసన్ అనేది 1900s నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే 20th century నుంచి స్టోరీ స్టార్ట్ అవుతుంది. ఈ 20th century నుంచి ఏం జరిగింది. ఫస్ట్ ఆర్టికల్ ద ఫస్ట్ వరల్డ్ వార్, ఖిలాఫత్ అండ్ నాన్ కోఆపరేషన్. ఇక్కడ మీరు గమనించినట్టయితే 3 కీవర్డ్స్ ఉన్నాయి. ఫస్ట్ వరల్డ్ వారు, ఖిలాఫత్, నాన్ కోఆపరేషన్. ఈ మూడిటి గురించి తెలుసుకుంటే మనకు డన్ అనమాట. ఈ మూడిట్లో ఏంటి మ్యాటర్ అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వార్ అనేది, ఫస్ట్ వరల్డ్ వార్ అనేది ఎప్పుడు జరిగింది మనకు 1914 నుంచి 1918 వరకు జరిగింది. ఎవరి మధ్య జరిగింది? అలైడ్ పవర్స్, సెంట్రల్ పవర్స్ మధ్య జరిగింది. అలైడ్ పవర్స్ ఏవి, సెంట్రల్ పవర్స్ ఏంది కమెంట్ చేయాలి. ఎందుకంటే మనము దీన్ని ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. సో అలైడ్ పవర్స్ అంటే ఏంది, సెంట్రల్ పవర్స్, ఏ కంట్రీస్ అలైడ్ పవర్స్ కింద ఉన్నాయి, ఏ కంట్రీస్ సెంట్రల్ పవర్స్ కింద ఉన్నాయో పర్ఫెక్ట్గా కమెంట్ చేయండి. అదొకటి. సో వీటి మధ్య వార్ జరుగుతున్నప్పుడు ఈ అలైడ్ పవర్స్లో, ఈ సెంట్రల్ పవర్స్లో ఇవి ఉన్నాయి కదా, మన బ్రిటన్ వీళ్ళు ఉన్నారు కదా. సో బ్రిటన్ అనేది యుద్ధం మీద ఎక్కువ ఫోకస్ చేయడం వల్ల ఆ కాన్సిక్వెన్సెస్ అనేది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక దాని మీద ఫోకస్ చేసినప్పుడు ఇంకో దాని మీద మనకు గ్రిప్ తగ్గుతుంది అంటారు కదా. అలాగా వార్ మీద ఫోకస్ చేస్తున్న టైంలో కాలనీస్ మీద గ్రిప్ తగ్గిందనమాట బ్రిటన్కి. అక్కడ మనకు నేషనలిజం చేయడానికి, అంటే ఆ మూమెంట్ని తీసుకురావడానికి ఒక ఛాన్స్ దొరికినట్టు అయింది. సో ఏం జరిగిందంటే ఈ వరల్డ్ వార్ టైంలో మొత్తం బ్రిటన్ వాళ్ళు, బ్రిటిషర్స్ ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అనేది వార్ఫేర్ మీద పెట్టాల్సి వచ్చింది. లైక్ మిషనరీ, గన్ మిషనరీ ఇలాంటివి తయారు చేయడంలో కావచ్చు, ఎక్సెట్రా థింగ్స్. సో దాని మీద పెడుతుండడం వల్ల వాళ్ళకి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ కావాల్సి వచ్చింది. ఫుడ్ అనేది షార్టేజ్ వచ్చిందనమాట ఎక్కడ, కంట్రీలో. ఎందుకంటే మొత్తం సోల్జర్స్కే ఫుడ్ మొత్తం సప్లై చేయాల్సి వస్తుంది. ఇన్వెస్ట్మెంట్, రా మెటీరియల్స్ లైక్ వార్ఫేర్ ఇవన్నిటిని సప్లై చేయాలంటే దానికి మనీ మొత్తము ఫుడ్ మీద పెట్టాల్సింది కూడా అక్కడ డైవర్ట్ అయిపోతుంది అనమాట. సో ఇలా ఉండంగా నెక్స్ట్ ఎందుకంటే బ్రిటిషర్స్ కాలనీస్ నుంచి ఫోర్స్డ్ రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు. అంటే వాళ్ళకి యుద్ధానికి సోల్జర్స్ కావాలి, హ్యూజ్ నెంబర్లో కావాలంటే కాలనీస్ నుంచి పీపుల్ని ఫోర్స్డ్గా, బలవంతంగా, ఫోర్స్డ్ రిక్రూట్మెంట్ అనేది ఒక కీవర్డ్, బలవంతంగా పనిలో జాయిన్ చేయించుకోవడం ఆర్మీలోకి. సో ఇలా జరుగుతూ ఉండగా నెక్స్ట్ షార్టేజ్ ఆఫ్ ఫుడ్ రావడము. కాలనీస్ గురించి చెప్తున్నా, కాలనీస్లో ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఆ టైంలో. ఒకటి, ఫోర్స్డ్ రిక్రూట్మెంట్ జరుగుతుంది, షార్టేజ్ ఆఫ్ ఫుడ్ అనమాట. ఎందుకంటే మొత్తం ఫుడ్ని వీళ్ళు కాలనీస్ నుంచి తీసుకెళ్ళి వాళ్ళు సోల్జర్స్కి పెట్టేస్తున్నారు, మనకు ఫుడ్ షార్టేజ్ వచ్చింది. ఇంకోటి, ఇన్ఫ్లుయెన్జా ఎపిడమిక్ అనే ఒక వ్యాధి వచ్చిందనమాట. దీనివల్ల నియర్లీ 12 to 13 millions ఆఫ్ పీపుల్ చనిపోయారు. సో ఇలా జరగడం వల్ల ఇండియాలో తీవ్రమైన ఆందోళన స్టార్ట్ అయిందనమాట. అక్కడే నేషనలిజం ఎలా
మూమెంట్ అనేది స్టార్ట్ అయిందో ఇప్పుడు చెప్తాను. దానికి మనం దీంట్లో ఒక ఫస్ట్ సబ్ ఆర్టికల్ అయిన ఐడియా ఆఫ్ సత్యాగ్రహ గురించి తెలుసుకుందాం. ఐడియా ఆఫ్ సత్యాగ్రహ ఏంటంటే, మహాత్మా గాంధీ ఇక్కడ పిక్చర్లోకి వస్తారు. మహాత్మా గాంధీ 1915లో సౌత్ ఆఫ్రికా నుంచి ఇండియాకి వచ్చారు. ఇండియాకి వచ్చినప్పుడు ఇండియాలో ఉన్న ఈ ప్రాబ్లమ్స్ అన్నింటినీ గమనించాడు అనమాట. ఇండియా మొత్తం ట్రావెల్ చేసి ఈ ప్రాబ్లమ్స్ అన్నింటినీ గమనించాక హీ థాట్ లైక్ వీ నీడ్ సమ్ రీఫార్మ్స్, సత్యాగ్రహ అనేది మూమెంట్ని స్టార్ట్ చేయాలని డిసైడ్ అయ్యాడు. సో ఈ ఐడియా ఆఫ్ సత్యాగ్రహ యాక్చువల్గా ఏంటి? ఎందుకంటే ఒక 1 మార్క్ కానీ 2 మార్క్స్ కానీ వాట్ ఈస్ ద ఐడియా ఆఫ్ సత్యాగ్రహ అని అడగచ్చు. ఏంటంటే ట్రూత్తో పీస్ఫుల్గా నాన్ వైలెన్స్తో నిరాహార దీక్ష చేయడము, లేదంటే ఫైట్ చేయడం ఇన్ ద సెన్స్ నాట్ కొట్టుకోవడం, అంటే నిజాయితీగా ఒక ధర్మం కోసం వితౌట్ ఎనీ ఆర్మ్స్, అంటే ఏ ఆయుధాలు లేకుండా ప్రశాంతంగా శాంతియుతంగా నిరసన చేయడాన్ని సత్యాగ్రహ అంటారు. ఇది మహాత్మా గాంధీ యొక్క ఐడియాలజీ. సో ఈ ఐడియాలజీని ముందరకు తీసుకొచ్చి ఫస్ట్ టైం ఇతను మహాత్మా గాంధీ 1917లో బీహార్లోని చంపారన్ ప్రాంతానికి వెళ్ళాడు. దీన్నే చంపారన్ సత్యాగ్రహ, అక్కడ సత్యాగ్రహ చేశాడు. చంపారన్ సత్యాగ్రహ ఇన్ బీహార్ ఇన్ 1917. ఈ కీవర్డ్స్ గుర్తుపెట్టుకోండి, ఇయర్ గుర్తుపెట్టుకోండి. చంపారన్ సత్యాగ్రహ దేని గురించి అంటే, చంపారన్ సత్యాగ్రహ ఈజ్ ఫర్ ఇండిగో రెవల్యూషన్. ఇండిగో రెవల్యూషన్ మీరు ఐ థింక్ 8th 9th NCERTsలో ఉంటాయి. ఇండిగో అంటే ఏంటి? ఆ ఫ్లవరు, ఆ బ్లూ డై వాళ్ళ కోసం బ్రిటిషర్స్ మొత్తం క్రాప్ మొత్తం ఇండిగోనే చేపిస్తున్నారు. దానివల్ల సాయిల్ ఫెర్టిలిటీ తగ్గిపోతుంది అనేసి మన నేటివ్ ఇండియన్స్ దాన్ని ప్రొడక్షన్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించడం లేదు. సో వాళ్ళకి సపోర్టివ్గా, ఇండియన్ పీజెంట్స్కి సపోర్టివ్గా ఇండిగో రెవల్యూషన్ తీసుకొచ్చాడు చంపారన్ సత్యాగ్రహతో. అది 1917లో. అదే ఇయర్ గుజరాత్లోని కేడా సత్యాగ్రహ జరిగిందనమాట. సేమ్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ మహాత్మా గాంధీ. ఇది ఎందుకంటే పీజెంట్స్ కోసం సత్యాగ్రహ. అక్కడ పీజెంట్స్ చాలా అప్రెసివ్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. సో వాళ్ళ కోసం 1917లోనే కేడా సత్యాగ్రహ. ఎక్కడ? గుజరాత్లో. 1917 కేడా సత్యాగ్రహ గుజరాత్, 1917 చంపారన్ సత్యాగ్రహ బీహార్. ఎవరు? మహాత్మా గాంధీ. సో ఈ రెండు హ్యూజ్ సక్సెస్ఫుల్. అలానే 1918లో అహ్మదాబాద్ సత్యాగ్రహ ఎక్కడ? సేమ్ గుజరాత్లోనే. ఇక్కడ ఎందుకంటే కాటేజ్ మిల్ వర్కర్స్ కోసం. కాటేజ్ మిల్ వర్కర్స్ ఏంటంటే అక్కడ కాటన్ మిల్ వర్కర్స్ చాలా అప్రెసివ్గా ఫేస్ చేస్తున్నారు అనమాట. వాళ్ళ వేజెస్ తక్కువ ఇవ్వడం కావచ్చు, హెవీ వర్క్ చేయించుకోవడంలో కావచ్చు. సో ఇవన్నిటిని నిర్మూలించడానికి 1918లో అహ్మదాబాద్ సత్యాగ్రహ చేశారనమాట. ఈ మూడు హ్యూజ్ సక్సెస్ తీసుకురావడంతో బ్రిటిషర్స్కి కొద్దిగా ప్రాబ్లమ్స్ ఫేస్ అయినాయి. అంటే లైక్ వాట్ హ్యాపెనింగ్ అనేసి వీళ్ళు కొద్దిగా అనలైజ్ చేసుకునేసి రౌలత్ని ఇంట్రడ్యూస్ చేశారు. రౌలత్ యాక్ట్. ఈ రౌలత్ యాక్ట్ ఏం చెప్తుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ రౌలత్ యాక్ట్ ఏం చెప్తుందంటే, ఎనార్మస్ పవర్స్ ఇచ్చిందనమాట బ్రిటిష్ గవర్నమెంట్కి, బ్రిటిష్ పోలీస్కి ఎనార్మస్ పవర్స్. ఏంటంటే ఎవరన్నా గుంపుగా ఒక 10 మంది నిలబడుకున్నా కూడా వాళ్ళని అరెస్ట్ చేయొచ్చు. అరెస్ట్ చేసి వితౌట్ ఎనీ డిటెన్షన్ 2 years జైల్లో పెట్టచ్చు. వితౌట్ ఎనీ డిటెన్షన్ అంటే వాళ్ళకి బెయిల్ ఇవ్వాల్సిన పని లేదు. ఇట్ ఈస్ నాన్ బెయిలబుల్ అఫెన్స్ కింద, నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ అంటారు. పెద్ద టెర్మినాలజీ మనకు వద్దు, కానీ నాన్ బెయిలబుల్ అఫెన్స్ కింద వాళ్ళని అరెస్ట్ చేసేసి వితిన్ మినిమం 2 years జైల్లో పెట్టచ్చు. ఇలాంటివి కావచ్చు. గుంపులుగా బయట ఎవరు తిరగకూడదు అనేసి, బ్రిటిష్ పాలసీస్కి ఆపోజిట్గా ఎవరు న్యూస్ పేపర్స్ రాయకూడదు, మాట్లాడకూడదు, ఇలాంటి చాలా ఫండమెంటల్ రైట్స్కి విరుద్ధంగా రూల్స్ తీసుకొచ్చింది రౌలత్ యాక్ట్. ఎందుకు? ఈ సత్యాగ్రహ హ్యూజ్ సక్సెస్ అవడంతో వాళ్ళు భయపడ్డారనమాట. సో కంట్రోల్ చేయడానికి ఇలా చేశారు. బట్ దీన్ని తీసుకొచ్చాక ఈ రౌలత్ యాక్ట్ని ఇంట్రడ్యూస్ చేశాక మహాత్మా గాంధీ 1919లో, ఇది ఎప్పుడైతే ఇంట్రడ్యూస్ అయిందో 1919లో మహాత్మా గాంధీ ఇండియా వైడ్ సత్యాగ్రహ చేద్దామని డిసైడ్ అయ్యాడనమాట. ఈ ఇండియా వైపు డిసైడ్ చేసుకోవడం వల్ల సత్యాగ్రహ చేద్దామని చాలా అపోజిషన్ అనేది స్టార్ట్ అయిందనమాట. అంటే లైక్ బ్రిటిష్ గవర్నమెంట్కి, పీపుల్కి. ఎక్కడ ఏం జరుగుతుంది? పొలిటికల్ డిటెన్షన్స్, అంటే లైక్ పొలిటికల్ పార్టీ లీడర్స్ ఉంటారు కదా, వాళ్ళ స్పీచెస్ని పోలీసులు అడ్డుకోవడం కావచ్చు, వాళ్ళ మీద వీళ్ళు లైక్ దాడి చేయడం కావచ్చు, ఇలా చాలా జరుగుతోంది ఇండియాలో సో మెనీ సిటీస్లో. ఇలా జరుగుతుండగా మహాత్మా గాంధీ మనం నాన్ కోఆపరేషన్ మూమెంట్ని స్టార్ట్ చేయాలి అనే ఐడియా కూడా తీసుకొస్తున్నాడు. ఇప్పుడు 6th April హర్తాల్లో డిక్లేర్ చేశాడు అనమాట. ఇలా చేస్తూ ఉండగా సో ఇంకా రౌలత్ యాక్ట్ ఏం జరిగిందంటే ఇంపాక్ట్, వీళ్ళు మనం మాట్లాడుకున్నాం కదా గుంపుగా ఎవరైనా ఉన్నా కూడా అరెస్ట్ చేస్తారని, అదే జరిగిందనమాట. ఏం జరిగింది? April 10 అమృత్సర్లో బైసాఖీ ఫెస్టివల్ అనేది సెలబ్రేట్ చేసుకుంటున్నారు. వాళ్ళకి తెలియదు, లోకల్ పీపుల్, అన్ఎడ్యుకేటెడ్ పీపుల్, వాళ్ళకి తెలియదు ఇలా రూల్ పెట్టారు, ఇలా చేయకూడదు, పాటించకూడదు, ఫెస్టివల్ కదా చేసుకుంటున్నాం కదా అనుకుంటారు. జనరల్ ఓ డయర్ అనే ఒక పోలీస్ ఆఫీసర్ వాళ్ళని అన్ని డైరెక్షన్స్లో లాక్ చేసేసి కాంపౌండ్ వాళ్ళు అందరినీ కాల్చి చంపేశాడు. ఎందుకంటే రౌలత్ యాక్ట్కి విరుద్ధంగా వీళ్ళు అందరూ గుంపుగా ఫామ్ అయ్యారనేసి. సో దీంతో మహాత్మా గాంధీ ఇది ఒక పీస్ఫుల్ వేలో వెళ్ళట్లేదని రియలైజ్ అయ్యి
ఫస్ట్ దీన్ని డ్రాప్ చేశాడు అనమాట. ఈ సత్య నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ని అంటే డ్రాప్ చేద్దాము, ఫస్ట్ వీ షుడ్ స్లో డౌన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అనేసి మహాత్మా గాంధీ డిసైడ్ అయ్యాడు. ఈ 13th ఏప్రిల్ ఎప్పుడైతే జలియన్ వాలా బాగ్ ఇన్సిడెంట్ జరిగిందో సో మహాత్మా గాంధీ కాల్డ్ ఆఫ్ ద మూమెంట్ అనమాట. ఇలా ఉండంగా రౌలత్ సత్యాగ్రహాల్లో ఇంకా మనం తెలుసుకోవాల్సిన థింగ్స్ ఏంటంటే మహాత్మా గాంధీ ఒకటి రియలైజ్ అయ్యాడు, మనకు హ్యూజ్ సపోర్ట్ లేదు, ఆల్ కమ్యూనిటీస్ సపోర్ట్ లేదు, ఓన్లీ హిందూసే ప్రయత్నిస్తే వచ్చేది కాదు ఏంది ఇండిపెండెన్స్ కానీ ఏమైనా కూడా. సో ఈ థాట్లో అతనికి ఒక ఐడియా వచ్చింది మహాత్మా గాంధీకి, ఏంటంటే ముస్లిం లీడర్స్ని కూడా ఇంక్లూడ్ చేసుకోవాలి కదా అని. కానీ ముస్లిం లీడర్స్ని ఇంక్లూడ్ చేసుకోవాలంటే ముస్లిమ్స్ వాళ్ళు సపోర్ట్ చేయాలంటే వాళ్ళకి చెప్పడానికి ఒక రీజన్ ఉండాలి కదా. బలమైన రీజన్ మహాత్మా గాంధీకి దొరికింది. ఏంటంటే ఫస్ట్ వరల్డ్ వార్లో చెప్పాను కదా, బ్రిటిషర్స్ ఒక పక్క, నెక్స్ట్ అలైడ్ పవర్స్ ఒక పక్క, సెంట్రల్ పవర్స్ ఒక పక్క అనేసి. ఈ అలైడ్ పవర్స్లో ఉన్న బ్రిటిషర్స్ సెంట్రల్ పవర్స్లో ఉన్న టర్కీని ఓడించింది, అటోమన్ ఎంపైర్ని ఓడించింది. అటోమన్ ఎంపైర్ని ఓడించినప్పుడు టర్కిష్ కింగ్ ఒక ముస్లిం అనమాట, అతన్ని లార్డ్గా చూస్తారు, లైక్ ఇన్ ద సెన్స్ ఇస్లామిక్ వరల్డ్లో స్పిరిచువల్ హెడ్గా అతన్నే ఖలీఫా అని కూడా పిలుస్తారనమాట. సో అతను ఓడిపోవడంతో ఇక్కడ ముస్లిమ్స్ వాళ్ళు కూడా చాలా ఆందోళనకు గురయ్యారు. సో వీళ్ళతో కలిసి నెగోషియేషన్ చేసి మాకు ప్రాబ్లం బ్రిటిషర్స్తోనే, వాళ్ళ రూల్స్ అండ్ పాలసీస్తో, మీ యొక్క స్పిరిచువల్ లీడర్ అయిన ఖలీఫాని కూడా అరెస్ట్ చేసింది, ఓడించింది బ్రిటిషర్సే. సో మీకు మాకు కామన్ ఎనిమీ బ్రిటిషర్స్. ఈ కలోనియల్ గవర్నమెంట్ అనేది ఎండ్ అవ్వనంత వరకు మనకి ఈ ప్రాబ్లమ్స్ తప్పు అని వాళ్ళతో నెగోషియేషన్స్ చేశాడు. ముస్లిం లీడర్స్ ఎవరు, ఆ పేర్లు మనం కొద్దిగా తెలుసుకోవాలి. అప్పట్లో ఎమర్జ్ అవుతున్న యంగ్ బ్రదర్స్ అనమాట ముస్లిమ్స్లో, మొహమ్మద్ అలీ అండ్ షౌకత్ అలీ. వీళ్ళిద్దరూ అప్పుడు ముస్లిం లీగ్ని నడుపుతున్నారు లైక్ లీడర్స్గా. సో వీళ్ళతో నెగోషియేషన్స్ చేసి మహాత్మా గాంధీ ఓకే అందరూ కలిసి పోరాడదాం అనేసి ఒక ఫైనల్ డెసిషన్కి వచ్చారు. సో కాంగ్రెస్ పార్టీ లీడర్స్ అందరూ కూడా కలకత్తాలో ఒక సెషన్ పెట్టుకున్నారు. కలకత్తా సెషన్ అంటారు దాన్ని, ఫేమస్ కలకత్తా సెషన్ ఆన్ సెప్టెంబర్ 1920. హీ కన్విన్స్డ్ ఆల్ ద అదర్ లీడర్స్ టు స్టార్ట్ ఏ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్. అంటే ఇప్పుడు మనం నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ స్టార్ట్ చేయబోతున్నామని ఇటు ముస్లిం లీగ్ని ఒప్పించాడు, కాంగ్రెస్ లీడర్స్ని కలకత్తా సెషన్లో ఒప్పించాడు. ఆ సెషన్ ఇంపార్టెంట్. ఇప్పుడు నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ అనేది స్టార్ట్ అయింది. వై నాన్ కోఆపరేషన్? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాన్ కోఆపరేషన్ అంటే ఏంది? కోఆపరేషన్ చేయకపోవడం. కోఆపరేషన్ అంటే మామూలుగా అరే వాడికి కోఆపరేట్ చేయి అంటాం కదా, అంటే వాడు చెప్పింది విను అంటాం కదా. నాన్ కోఆపరేషన్ అంటే వాడు చెప్పింది వినొద్దు అని. అంటే బ్రిటిషర్స్తో నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ అంటే ఏంది? వాళ్ళ పాలసీస్ మనం వినకూడదు, వాళ్ళు పెట్టిన రూల్స్ మనం ఫాలో అవ్వకూడదు. వీ షుడ్ బి ఈక్వల్ అండ్ ఫేర్ విత్ ద బ్రిటిషర్స్ అనే థాట్ అనమాట. ఈ థాట్తో మహాత్మా గాంధీ నాన్ కోఆపరేషన్ని స్టార్ట్ చేశాడు. ఇప్పుడు నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్లో ఏం జరిగింది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మహాత్మా గాంధీ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ స్టార్ట్ చేసినప్పుడు కీవర్డ్ గుర్తుపెట్టుకోండి. మహాత్మా గాంధీ 1909లో హింద్ స్వరాజ్ అనే ఒక ఫేమస్ బుక్ రాశాడు. దీంట్లో మహాత్మా గాంధీ ఒక పాయింట్ మెన్షన్ చేశాడు అనమాట. ఏంటంటే ఇండియన్స్ ఆమోదించారు కాబట్టే బ్రిటిషర్స్ ఇండియాలో ఇంకా పరిపాలిస్తున్నారు. ఇఫ్ అండ్ ఆల్ ఇండియన్స్ కానీ ఆర్ డిస్సాటిస్ఫైడ్ విత్ ద బ్రిటిషర్స్ రూల్, ఖచ్చితంగా బ్రిటిష్ గవర్నమెంట్ అనేది వితిన్ 1 yearలో డెమాలిష్ అయిపోతుంది. సో ఇండియన్స్ హ్యావ్ దట్ మచ్ క్యాపబిలిటీ టు రిమూవ్ ద గవర్నమెంట్, బ్రిటిష్ గవర్నమెంట్ వితిన్ 1 year అని హింద్ స్వరాజ్ అనే బుక్లో మహాత్మా గాంధీ రాశాడు. దీన్ని రిమైండ్ చేసి మూమెంట్ని స్టార్ట్ చేశాడు అనమాట. ఈ మహాత్మా గాంధీ ఈ మూమెంట్ని స్టార్ట్ చేసినప్పుడు ఎలాంటి ఆదేశాలు ఇచ్చాడంటే, ఎలాంటి సందేశాలు ప్రజలకు ఇచ్చాడంటే, వీ హ్యావ్ టు బాయ్కాట్ గవర్నమెంట్ జాబ్స్ విచ్ వాస్ క్రియేటెడ్ బై ద బ్రిటిషర్స్. సివిల్ సర్వీసెస్ అంటే పోలీస్ జాబ్స్ కావచ్చు, లేదంటే గుమాస్తా, ఇలాంటివి చాలా బ్రిటిష్ జాబ్స్ ఉన్నాయి. అవన్నిటినీ మనము అపోజ్ చేయాలని కానీ, పోలీస్ కోర్ట్స్, లెజిస్లేటివ్ కౌన్సిల్స్, స్కూల్స్, బ్రిటిష్ స్కూల్స్కి మనం వెళ్ళకూడదు, ఫారెన్ గుడ్స్ని మనము కన్జ్యూమ్ చేయకూడదు, ఇలాంటి కొత్తవి తీసుకొచ్చాడు. ఇలా జరిగితే ఏంది ఇంపాక్ట్ అంటే, మహాత్మా గాంధీ ఐడియాలజీ ఏంటంటే, ఇప్పుడు బ్రిటిషర్స్ యొక్క ప్రోడక్ట్స్ని మనం కంప్లీట్గా బాయ్కాట్ చేసినామంటే, కొనలేదంటే వాళ్ళకి చాలా లాస్ వస్తుంది. ఎకనామిక్ బర్డన్ అనేది పడిందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రిటిషర్స్ కూడా పోలీసులకి జీతాలు ఇవ్వలేరు, బ్రిటిష్ పోలీసులకు కూడా. సో అక్కడ మెల్లగా అది తగ్గుతుంది. అలా వాళ్ళ ఎకానమీ మీద దెబ్బ పడిందంటే పొలిటికల్గా కూడా వాళ్ళు వీక్ అవుతారు. ఎవరైనా ఫ్రీగా పనిచేస్తారా? లేదు కదా. సో అది మహాత్మా గాంధీ ఐడియాలజీ. సో త్రూ సమ్మర్ ఆఫ్ 1920 మహాత్మా గాంధీ అండ్ షౌకత్ అలీ టూర్డ్ ఎక్స్టెన్సివ్లీ మొబిలైజింగ్ పాపులర్ సపోర్ట్ ఫర్ ద మూవ్మెంట్ అనమాట. అంటే మహాత్మా గాంధీ, షౌకత్ అలీ ముస్లిం లీగ్ లీడర్, వీళ్ళంతా ఇండియా మొత్తం బాగా తిరిగి ఈ మూవ్మెంట్కి కావాల్సిన పీపుల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ కలుపుకుంటూ వస్తున్నారనమాట. సో ఇలా ఉండగా కాంగ్రెస్ సెషన్ నాగ్పూర్లో 1920లో డిసెంబర్లో జరిగింది. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు, కొంతమంది మనకెందుకు అవసరమా అని, కొంతమంది లేదు మనం చేయాలి, మనం సపోర్ట్ చేయాలి, వీ హ్యావ్ టు సపోర్ట్ మహాత్మా గాంధీ ఫర్ ద నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ టు అపోజ్
బ్రిటిషర్స్ అని కొంతమంది. ఎందుకు కొంతమంది సపోర్ట్ చేయొద్దు అనుకుంటున్నారంటే, ఇఫ్ అండ్ ఆల్ మనం కానీ బ్రిటిష్ గవర్నమెంట్కి అపోజిషన్గా ఉన్నామంటే వాళ్ళు మన కాంగ్రెస్ పార్టీని ఒక అన్అఫిషియల్గా ఇల్లీగల్గా డిక్లేర్ చేయొచ్చు. అప్పుడు మనము వాళ్ళతో కౌన్సిల్లో సీట్స్ పంచుకోలేకపోవచ్చు, కౌన్సిల్ అంటే అసెంబ్లీలో సీట్స్ పంచుకోలేకపోవచ్చు. అక్కడ పంచుకుంటేనే కదా మనం మన రైట్స్ కోసం పోరాడగలుగుతాము. ఎంతసేపు బయట పోరాడమంటే ఎత్తి జైల్లో వేస్తారని ఐడియాలజీతో కొంతమంది. వాళ్ళు ఎవరు అనేది ఫ్యూచర్ టాపిక్లో తెలుసుకోబోతున్నాం. ఓకే, ఇలా ఉండంగా డిఫరెంట్ స్ట్రాండ్స్ విత్ ద మూమెంట్, అంటే ఈ మూమెంట్ నాన్ కోఆపరేషన్ మూమెంట్. మహాత్మా గాంధీ ఏం చెప్పాడో తెలిసింది, ఏవేవి బాయ్కాట్ చేయాలి, బ్రిటిష్ గూడ్స్ కావచ్చు, జాబ్స్ అన్నీ. కానీ దీన్ని ఎలా అర్థం చేసుకున్నారు అనేది 3 బ్రాంచెస్గా డివైడ్ చేశాడు. టౌన్స్లో ఎలా అర్థం చేసుకున్నారు, విలేజెస్లో ఎలా అర్థం చేసుకున్నారు, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో, నార్త్ ఈస్టర్న్ ఇండియాలో ఎలా అర్థం చేసుకున్నారు. సో టౌన్స్లో ఎలా అర్థం చేసుకున్నారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ టౌన్స్లో గవర్నమెంట్ టీచర్స్ కావచ్చు, జడ్జెస్ కావచ్చు, లాయర్స్ కావచ్చు, వాళ్ళందరూ జాబ్కి రిజైన్ చేశారు. స్టూడెంట్స్ స్కూల్స్కి వెళ్ళడం మానేశారు. అక్కడున్న వైన్ షాప్స్ కావచ్చు, లిక్కర్ షాప్స్ కావచ్చు, బ్రిటిషర్స్ లైక్ హోటల్స్ కావచ్చు, ఎనీ బట్టల షాపులు, ప్రతి దాన్ని పికెట్ చేసేసారు. అంటే బాయ్కాట్ చేసేసారు, ధర్నాలాగా వాటి ముందర నిరసన క్లోజ్ చేపించేసి. సో ఇలా జరుగుతూ ఉంది. బ్రిటిష్ క్లాత్స్ని తీసుకొచ్చి రోడ్డు మీద తగలబెట్టేయడము టు సపోర్ట్ ఖాదీ, అంటే హోమ్ మేడ్, అంటే ఇండియన్ మేడ్ అనమాట. హోమ్ మేడ్ అంటే మన హోమ్ ఇండియానే కదా, అలాగా. సో ఇలా స్టార్ట్ అయిందనమాట. అంటే మెల్లగా ఒక పీస్ఫుల్ వేలో మహాత్మా గాంధీ చెప్పింది కొద్దిగా అగ్రెసివ్గా చేస్తున్నారు. ఇది ఎంతకు దారి తీసిందంటే బ్రిటిషర్స్ యొక్క బిజినెస్ అయితే దెబ్బతినిందనమాట. 1921 నుంచి 1922లో 102 crores ఉండే బిజినెస్ 57 crores, అంటే నియర్లీ 50% బిజినెస్ అనేది పడిపోయింది బ్రిటిషర్స్ది. మెనీ ప్లేసెస్ మర్చెంట్స్ అండ్ ట్రేడర్స్ రిఫ్యూజ్ టు ట్రేడ్ ఇన్ ఫారెన్ గుడ్స్ అనమాట. అంటే చాలా ప్లేసెస్లో ఇండియన్ మర్చెంట్స్ ఫారెన్ గుడ్స్ని ట్రేడ్ చేయడం బాయ్కాట్ చేసేసినారు. ఇలా ఉండగా రోజులు గడుస్తున్నాయి. ఇప్పుడు 1921 నుంచి 1922 2 years గడుస్తుంది, కానీ ఎక్కడ బ్రిటిషర్స్ నుంచి నెగోషియేషన్స్ రావట్లా. ఇంకా ఇండియన్స్ కూడా చల్లబడినారు. ఇండియన్స్ కూడా చల్లబడినారు. ఎలాగా, ఏం జరగట్లేదే, మనం ఏదో ఫైర్ మీద జాబ్ రిజైన్ చేసేసినాం, ఇప్పుడు మనకు ఇంటికి డబ్బు ఎట్లా, ఎన్ని రోజులను మనం ఇలా మూమెంట్ నాన్ కోఆపరేషన్ మూమెంట్ చేస్తామని జాబ్ హోల్డర్స్కి ప్రాబ్లం వచ్చింది. స్టూడెంట్స్ మనం ఇలానే ఉంటే మన చదువులు ఏమవుతాయి అని వాళ్ళకి భయం వచ్చింది. అంటే మిడిల్ క్లాస్ పీపుల్ కదా, మంచి కోసం పోరాడగలుగుతాం, కానీ మన ఫ్యామిలీ డెమాలిష్ అయిపోతుందంటే ఫస్ట్ మన ఫ్యామిలీ, తర్వాతే ఏదన్నా మంచిగా చెడ్డ అనుకుంటాం కదా. అలానే ఇక్కడ వాళ్ళు మెల్లమెల్లగా వాళ్ళ జాబుల్లో జాయిన్ అయిపోతున్నారు. మన వల్ల కాదు, మనం ఇంటిని నడపాలంటే మనకు మనీ కావాలి కదా అనేసి జాబ్ హోల్డర్స్ అలా మళ్ళీ జాబ్ కంబ్యాక్ వెళ్ళిపోతున్నారు, గో బ్యాక్. అలానే స్టూడెంట్స్ కూడా స్కూల్స్కి వెళ్ళిపోవడం స్టార్ట్ చేసినారు. ఇంట్లో ఎన్ని రోజులను పెట్టుకుంటారు పేరెంట్స్, వెళ్ళరా చదువుకోరా, నీకెందుకు మూమెంట్స్తో మేము చూసుకుంటాంలే అనే ఉద్దేశంతో వాళ్ళని కూడా పంపించేశారు. అలాగా ఏం జరిగింది, టౌన్స్లో నాన్ కోఆపరేషన్ మూమెంట్ ఇలా పెరిగి ఇలా పడిపోయింది. అదొకటి. ఇప్పుడు రెబెలియన్ ఇన్ ద కంట్రీ సైడ్ అంటే విలేజెస్లో ఎలా ఉంది. విలేజెస్లో మనము తెలుసుకునే ముందు ఒక నేషనల్ లీడర్ గురించి తెలుసుకుందాం, లైక్ సోషల్ రిఫార్మర్ టైపు. ఆవాద్ ఎక్కడుందో కమెంట్ చేయండి. ఆవాద్ ఎక్కడుందో మీకు తెలుసు, ఎందుకంటే లైక్ ఐ థింక్ జియోగ్రఫీలో కూడా ఒక చోట మనం దీని గురించి మాట్లాడుకున్నాము, అందుకని ఆ ధైర్యంతో మిమ్మల్ని కమెంట్ చేయమన్నాను. రెబెలియన్ ఇన్ ద కంట్రీ సైడ్ ఏంటంటే, ఆవాద్లో పీజెంట్స్కి సపోర్ట్ చేస్తూ ఒక లీడర్ ఉన్నాడు. ఆయన పేరు బాబా రామచంద్ర. ఇతను ఒక సన్యాసి అనమాట. హీ కేమ్ ఫ్రమ్ ఫిజీ అనేది ఒక కంట్రీ. చూడండి, ఫిజీ అనేది ఒక కంట్రీ. ఆ కంట్రీని వరల్డ్ మ్యాప్లో చూసి పెట్టుకోండి, లొకేట్ చేయమని అడగచ్చు ఎగ్జామ్లో. ఇతను ఫిజీలో కూడా ఇండెంచ్యూర్డ్ లేబర్స్ కోసం పోరాడాడు. ఇండెంచ్యూర్డ్ లేబర్స్ అంటే ఒక బాండ్ లేబర్, అంటే బాండ్, నేను ఒక లేబరు, నేను ఒక బాండ్ రాస్తాను అనమాట, ఒక కాంట్రాక్ట్. నేను ఇన్ని సంవత్సరాలు మీ దగ్గర వర్క్ చేస్తాను, ఖచ్చితంగా ఏ ప్రాబ్లం వచ్చినా నేను ఇన్ని సంవత్సరాలు మీ దగ్గర ఉండాల్సిందే. ఆ టైం పీరియడ్లో మనం వెళ్ళాలన్నా వెళ్ళలేమన్నమాట. వీళ్ళని ఇండెంచ్యూర్డ్ లేబర్ అంటాం. సో వీళ్ళని బాండ్లు రాయించుకునేసి ఫిజీలో చాలా అప్రెసివ్ చేస్తున్నారు ఇండియన్స్ని. సో వాళ్ళ కోసం పోరాడి వాళ్ళని ప్రాబ్లం నుంచి బయటపడేశారు అనమాట బాబా రామచంద్ర. సో హీఈస్ ఫేమస్ ఫర్ దిస్ అనమాట. సో అతను ఇండియాలో కూడా ఆవాద్లో ఈ మూమెంట్కి అగైనెస్ట్గా లైక్ ల్యాండ్ లార్డ్స్, జమీందార్స్, తాలూక్దార్స్ అంటే ఏం లేదు, జమీందార్సే, ల్యాండ్ లార్డ్స్, హెవీ ల్యాండ్ లార్డ్స్ని తాలూక్దార్స్ అంటాం. వీళ్ళందరూ బేగర్ అనే కాన్సెప్ట్. బేగర్ అంటే ఏంటంటే వెట్టి చాకరీ అని విన్నారా, అంటే ఇంత మనీ ఇచ్చి ఇంత పని చేయించుకోవడం, బానిసలాగా మార్చుకోవడం, కొన్నిసార్లు మనీ కూడా ఇవ్వకుండా కట్టు బానిసలాగా పెట్టేసుకోవడం, దీన్నే బేగర్ అంటారనమాట. బేగర్ అంటే లేబర్ దట్ విలేజర్స్ వర్ ఫోర్స్డ్ టు కాంట్రిబ్యూట్ వితౌట్ ఎనీ పేమెంట్ లేకుండా. అడగచ్చు 1 marks, అందుకే దాన్ని స్ట్రెస్ చేసి చెప్తున్నాను. ఇలా ఉండంగా ఈయన కొద్దిగా సపోర్ట్ ఇచ్చి వీళ్ళందరికీ సపోర్టివ్గా, అంటే పీజెంట్స్కి సపోర్టివ్గా మూమెంట్ చేస్తున్నాడు అనమాట. ఆల్రెడీ విలేజెస్లో ఎప్పుడు ఈ నాన్ కోఆపరేషన్ మూమెంట్ రాకముందు నుంచే ఇతను చాలా కాన్సెప్ట్స్ తీసుకొచ్చాడు. నైదోబి,
నైదోబి అంటే బట్టలు ఉతికేవాళ్ళు, మేము బట్టలు ఉతకం ఇంక నుంచి, బ్రిటిషర్స్ బట్టలు మేము ఉతకం, బట్టలు ఐరన్ చేయము అని కావచ్చు. అలాంటి బంద్ తీసుకురావడము, చాలా పంచాయత్స్ని పెట్టి ల్యాండ్ లార్డ్స్తో డిస్కషన్స్ చేసి నెగోషియేషన్స్ చేసి, అంటే ఇప్పుడు ఎంత రిచ్చోడికైనా ఇంట్లో పని మనిషి అయితే ఒక మిడిల్ క్లాస్ వాళ్ళే, ఎంత రిచ్చోడికైనా కారు డ్రైవర్ ఒక మిడిల్ క్లాస్ వాడే. వాళ్ళందరూ పనులకు రావడం మానేస్తే రిచ్చోడు 100 కోట్లు ఉన్నా కూడా వాడి బట్టలు వాడే ఉతుక్కోవాలి, వాడి కారు వాడే డ్రైవ్ చేయాలి. సో ఖచ్చితంగా వాళ్ళకి మిడిల్ క్లాస్ పీపుల్స్ నీడ్ ఉంది, దాన్ని క్యాచ్ చేశాడు అనమాట బాబా రామచంద్ర. సో ఆ మూమెంట్ని అలా ముందరికి తీసుకెళ్ళాడు. ఇలా జరుగుతుండగా 1920s జవహర్లాల్ నెహ్రూ కూడా విలేజెస్ని తిరగడం స్టార్ట్ చేశాడు. అప్పుడే ఇతన్ని కలిశారనమాట, ఎవరిని, బాబా రామచంద్రాన్ని. ఇతన్ని కలిసి ఇతని మూమెంట్కి ఉన్న గ్రేస్ని, ప్రజల్లో ఇతనుకున్న లైక్ దాన్ని ఏమంటారు, క్రేజ్ని అంతా ఐడెంటిఫై చేసి అతనికి నాన్ కోఆపరేషన్ మూమెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఇతన్ని కూడా మూమెంట్లోకి ఇంక్లూడ్ చేసుకున్నాడు. సో కిసాన్ సభ అంటే రైతు సభలు చాలా కండక్ట్ చేసి వాళ్ళకి ప్రాబ్లమ్స్ చెప్పడము, అలా వాళ్ళని కూడా నాన్ కోఆపరేషన్ మూమెంట్కి సపోర్ట్ చేయమని, ఇన్ ద సపోర్ట్ ఆఫ్ అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ బాబా రామచంద్ర ఇది బాగా సక్సెస్ అవుతాను. చాలామంది పీపుల్ గ్యాదర్ అవుతున్నారు, వీళ్ళ మాటలకి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి నాన్ కోఆపరేషన్ మూమెంట్ సపోర్ట్ చేద్దామని డిసైడ్ అవుతున్నారు. వితిన్ 1 monthలో మోర్ దెన్ 300 సభలు అనేది నిర్వహించారనమాట. సో విలేజెస్ నుంచి హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. కానీ వీళ్ళు దీన్ని ఎలా అర్థం చేసుకున్నారు, మహాత్మా గాంధీ దున్నే కొడితే భూమి అన్నాడు, నేను పీజెంట్ని, నాకు ల్యాండ్ లేదు, కానీ దున్నేది నేనేగా, ఇంక నుంచి ఈ ల్యాండ్ నాది అని చెప్పి జమీందారులతో గొడవపడ్డము. ఎంత గొడవ అంటే వాళ్ళ ఇళ్ళలోకి దూరి వాళ్ళని చంపేయడం కూడా జరిగింది కొన్ని విలేజెస్లో. మీరు ఇక్కడ చూసినట్టయితే ఆ పాయింట్ ఖచ్చితంగా మెన్షన్ చేశారు. వేర్ అటాక్డ్, బజార్స్ వర్ లూటెడ్ అంటే బజార్లో పడి ఈ పీజెంట్స్ విలేజర్స్ అందరూ దొంగతనాలు చేయడం, మేమే కదా పండించింది వెజిటేబుల్స్ ఇంకా మావే అనేసి అలాంటివి చేయడం జరిగింది. సో దీన్ని అబ్జర్వ్ చేసిన మహాత్మా గాంధీ మన మూమెంట్ని వీళ్ళు రాంగ్ అర్థం చేసుకుంటున్నారు, ఇది వైలెన్స్ టైప్లో వెళ్తుందనేసి విలేజెస్లో ఇన్వోక్ చేసేసాడు అనమాట. అంటే వద్దు అనేసి స్టాప్ చేయించేశాడు. సో టౌన్స్లో ఒక టైప్ ఆఫ్ సినారియో ఉంది, ఎలా స్టార్ట్ అయింది ఎలా ఎండ్ అయిందని, విలేజెస్లో ఒక టైప్ ఆఫ్ సినారియో ఉంది, ఎలా ఎండ్ అయిందని, అది గమనించాలి. నెక్స్ట్ స్వరాజ్ ఇన్ ద ప్లాంటేషన్. ఓకే, మనం విలేజెస్లో ఈ పేజ్ టర్న్ చేసినట్టే పేజ్ నెంబర్ 68లో ఒక స్మాల్ టాపిక్ ఇచ్చాడు. ఇంకా విలేజెస్లో ఎలా జరుగుతుందంటే మన ఆంధ్రప్రదేశ్లో గూడెం ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్లో లైక్ అల్లూరు సీతారామరాజు డిస్ట్రిక్ట్, ప్రజెంట్ ఆయన పేరే పెట్టారు కదా, గూడెం హిల్స్లో అల్లూరు సీతారామరాజు ట్రైబల్స్ కోసం, ఫారెస్ట్ పీపుల్ కోసం, పీజెంట్స్ కోసం కూడా రెవల్యూషన్ తీసుకొస్తున్నాడు విత్ హిస్ స్పీచెస్, సాంగ్స్ అండ్ ఆల్ అనమాట. ఇతను ఏంటంటే బేగర్ కాన్సెప్ట్కి ఆపోజిట్. బేగర్ అంటే ఏందో చెప్పా, ఒక్కసారి కమెంట్ చేయండి. ఓకే, ఇతను మహాత్మా గాంధీ ఐడియాలజీకి నచ్చి పీపుల్ అందరినీ సపోర్ట్ చేయమని మోటివేట్ చేశాడనమాట, ఎక్కడ ఆంధ్రప్రదేశ్ గూడెం హిల్స్లో కూడా. సో ఇలా రెవెలియన్, ఇతను వెరీ ఫేమస్ ఫర్ హిస్ గొరిల్లా వార్ఫేర్ టెక్నిక్. గొరిల్లా వార్ఫేర్ టెక్నిక్ ఏంటి అంటే ఇప్పుడు చెప్పేంత టైం లేదు, ఎందుకంటే ఇక్కడ లేదు కాబట్టి, కానీ వెరీ ఇంట్రెస్టింగ్ అనమాట. ఎవరన్నా ఇంట్రెస్ట్గా నన్ను కానీ కమెంట్స్లో అడిగితే వాళ్ళ కోసం ఒక యూట్యూబ్ షార్ట్ నేను చేస్తాను గొరిల్లా వార్ఫేర్ టెక్నిక్ గురించి. తెలిసి పెట్టుకోవడం మంచిది, ఇంట్రెస్టింగ్. అన్ని బుక్లో ఉండేదే తెలుసుకుంటే మన బ్రెయిన్ కూడా బుక్ అవుతుంది. అదే ఇంటర్నెట్లో ఉండేదని తెలుసుకుంటే మన బ్రెయిన్ ఒక ఇంటర్నెట్ అవుతుంది, ఐ బిలీవ్. ఓకే, ఇలా ఉండగా అల్లూరి సీతారామరాజు యొక్క రెబెలియన్ వల్ల అతన్ని 1924లో క్యాప్చర్ చేసి, అంటే బ్రిటిషర్స్ పట్టుకొని అతన్ని చంపేశారనమాట. ఇదంతా తెలుసు. మళ్ళీ అతను ఒక ట్రైబల్ దేవుళ్ళ కూడా ఫీల్ అవుతారు ఆంధ్రాలో, అందుకే అతని అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్ అని కూడా పెట్టారు కదా. ఈజ్ ఎ గ్రేట్ పర్సన్. RRR సినిమా చూసుంటారు కదా అందరూ. ఓకే, స్వరాజ్ ఇన్ ప్లాంటేషన్. ఇప్పుడు స్వరాజ్ ఇన్ ప్లాంటేషన్ అంటే ఇది నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ గురించి. అస్సాంలో, అరుణాచల్ ప్రదేశ్లో టీ ప్లాంటేషన్ ఉందన్నమాట. ఈ టీ ప్లాంటేషన్ అగ్రికల్చర్ లెసన్లో ప్లాంటేషన్ అంటే ఏందో చెప్పాను, కమెంట్ చేయండి. సో నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతాల్లో టీ ప్లాంటేషన్ కోసం చాలామంది హ్యూజ్ వర్కర్స్ కావాలి. ఈ హ్యూజ్ వర్కర్స్ని ఏంది బాండెడ్ లేబర్స్గా తీసుకొచ్చేస్తారు, ఇండెపెండెంట్ లేబర్స్ ఎక్కడెక్కడ నుంచో తీసుకొచ్చేసి ఇక్కడ పెట్టేస్తారు. వీళ్ళకి ఏంది ప్రాబ్లమ్స్ ఏంటంటే ఇమిగ్రేషన్ యాక్ట్ అనమాట, ఇన్లాండ్ ఇమిగ్రేషన్ యాక్ట్ ఆఫ్ 1859 ప్రకారం వన్స్ ఇక్కడికి వచ్చాక వాళ్ళు జీవితాంతం ఇక్కడే గడపాలి, మళ్ళీ వెనక్కి వెళ్ళడానికి లేదు అనేసి అనమాట. సో ఇలా ఉండడం వల్ల వీళ్ళకి స్వతంత్రం లేదు కదా, ఫ్రీడమ్ లేదు. వస్తే ఇంత ఫ్యామిలీని కలవాలన్నా లేదు, ఇంటికి వెళ్ళాలన్నా లేదు. సో దీనికి కూడా మహాత్మా గాంధీ యొక్క నాన్ కోఆపరేషన్ మూమెంట్ వీళ్ళకి తెలియడం వల్ల వీళ్ళు ఖచ్చితంగా మహాత్మా గాంధీ నాన్ కోఆపరేషన్ మూమెంట్ కానీ సక్సెస్ అయిందంటే డెఫినెట్లీ
మనకు కూడా మంచి రోజులు వస్తే మనం కూడా మన ఇంటికి వెళ్ళొచ్చు అనే ఉద్దేశంతో అక్కడ కూడా నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ అనేది స్టార్ట్ అయిందనమాట. కానీ వీళ్ళు ఎలా అర్థం చేసుకున్నారు? మహాత్మా గాంధీ చెప్పాడు కదా, దేశం మొత్తం మనది, మనం ఎక్కడైనా ఉండొచ్చు, మనకు నచ్చిన ప్రాంతంలో మనం ఉండొచ్చు అని, మనల్ని ఎందుకు ఇక్కడ బంధించారని అక్కడ ఉన్న వాళ్ళతో గొడవలు వేసుకోవడం, వాళ్ళతో వాళ్ళని అటాక్ చేయడము ఇలాంటివి జరిగిందనమాట. ఇలా జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ స్వతంత్ర భారత్ అనే స్లోగన్తో వాళ్ళు స్లోగన్స్ చేసుకుంటూ చాలామంది వెనక్కి వచ్చేయడం, చాలామంది పట్టుబడడం, అంటే గొడవల వల్ల ఇలా జరిగి అక్కడ కూడా బ్రేక్ అయిపోయింది అనమాట. నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ యొక్క మెయిన్ ఐడియాలజీ ఏంటి? పీస్ఫుల్ సత్యాగ్రహ కదా, అది బ్రేక్ అయిపోయింది. ఇలా జరుగుతూ ఉండగా 1922లో ఇక్కడ ఒక పిక్చర్ ఉంది. ఈ పిక్చర్ చూడండి. హిస్టరీలో ఏంటంటే మీరు గమనించినట్టయితే క్వశ్చన్ పేపర్లో కొన్ని పిక్చర్స్ ఇస్తున్నారు. హిస్టరీ నుంచే ఇస్తున్నారు. ఏ జియోగ్రఫీ, డెమోక్రటిక్ పాలిటిక్స్ కాదు, హిస్టరీ నుంచి ఏదో ఒక పిక్చర్ ఇచ్చేసి ఈ పిక్చర్లో మీకు ఏం కనబడుతుంది, వాట్ డూ అండర్స్టాండ్ దిస్ పిక్చర్ అలా అడుగుతారు. కాబట్టి ప్రతి పిక్చర్ గురించి, నాకు ఇంపార్టెంట్ అనిపించిన ప్రతి పిక్చర్ గురించి నేను చెప్తాను, మీరు కూడా కొద్దిగా దాని మీద ఒక 1 సెకండ్ ఫోకస్ చేయండి. ఇప్పుడు 1922లో చౌరీ చౌరా ఇన్సిడెంట్ జరిగింది. గోరఖ్పూర్లో చౌరీ చౌరా ఇన్సిడెంట్ ఏంటంటే, అక్కడున్న బజార్లో మన ఇండియన్ పీపుల్కి బ్రిటిషర్స్కి ఉన్న కాన్ఫ్లిక్ట్ వల్ల బ్రిటిషర్స్ వీళ్ళని అరెస్ట్ చేశారనమాట. ఈ ఇన్సిడెంట్తో మహాత్మా గాంధీ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ని కంప్లీట్గా ఆపేశాడు. ఎందుకంటే అప్పటికే టాలరేట్ చేస్తున్నాడు, టౌన్స్లో ఇలా జరుగుతుంది, విలేజెస్లో ఇలా జరుగుతుంది, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ నుంచి ఇలా సందేశం వస్తుంది, ప్రతి చోట నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ని, సత్యాగ్రహాన్ని ఎవరు సరిగ్గా అర్థం చేసుకోలేదనేసి మహాత్మా గాంధీ మూవ్మెంట్ని స్టాప్ చేశాడు 1922లో. ఓకే, ఇప్పటి వరకు నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్, ఖిలాఫత్, వరల్డ్ వార్, ఖిలాఫత్, నాన్ కోఆపరేషన్, ఆర్టికల్కి న్యాయం జరిగిందా అదొకటి, డిఫరెంట్ స్ట్రాండ్స్ విత్ ఇన్ ద మూమెంట్, ఈ మూమెంట్లో డిఫరెంట్ ప్రాంతాల్లో ఎలా జరిగింది అర్థమైంది. అంటే ఒక 50% ఆఫ్ ద లెసన్ మనం ఇప్పుడు కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది టువార్డ్స్ సివిల్ డిసోబీడియన్స్, అంటే నాన్ కోఆపరేషన్ మూమెంట్ ఆగిపోయింది చాలా ప్రాబ్లమ్స్ వల్ల. ఇదే ఒక 8 మార్క్స్ క్వశ్చన్. నాన్ కోఆపరేషన్ మూమెంట్ ఎందుకు ఆగింది, ఏ రీజన్స్ అన్నప్పుడు మీరు నీట్గా మెన్షన్ చేయండి. ఇంట్రడక్షన్, నాన్ కోఆపరేషన్ మూమెంట్ ఏంటో చెప్పండి. బాడీ, ఫస్ట్ టాపిక్ టౌన్స్లో ఎలా జరిగింది, సెకండ్ టాపిక్ విలేజెస్లో ఎలా జరిగింది, థర్డ్ టాపిక్ టీ ప్లాంటేషన్లో ఎలా జరిగింది లైక్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో. ఇది రాసి కన్క్లూజన్ రాయండి. మొత్తానికి చౌరీ చౌరా ఇన్సిడెంట్ వల్ల మహాత్మా గాంధీ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ని స్టాప్ చేశాడు. ఓకేనా? ఈ లెసన్ పూర్తిగా వినండి. ఎండింగ్లో ఈ లెసన్ నుంచి వచ్చే ఎగ్జాక్ట్ క్వశ్చన్స్ నేను చెప్పేస్తాను. క్వశ్చన్స్ అంటే 2 మార్క్స్ కావచ్చు, 1 మార్క్ కావచ్చు, 4 మార్క్స్ కావచ్చు, 8 మార్క్స్ కావచ్చు, బరాబర్ చెప్తాను. ఐఎమ్ మోర్ కాన్ఫిడెంట్ అబౌట్ దిస్ లెసన్ అనమాట. ఏ క్వశ్చన్స్ రావచ్చు అనేసి. దట్స్ వై ఖచ్చితంగా లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఓకే, టువార్డ్స్ సివిల్ డిసోబీడియన్స్ అంటే సివిల్ డిసోబీడియన్స్ స్టార్ట్ అవ్వక ముందు, అంటే సివిల్ డిసోబీడియన్స్ రావడానికి మిడిల్లో ఏం జరుగుతుంది, నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ కట్ అయ్యి సివిల్ డిసోబీడియన్స్ రావడానికి ఈ మిడిల్లో ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎప్పుడైతే 1922లో మహాత్మా గాంధీ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ని విత్డ్రా చేశారో, 1922 నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ విత్డ్రా, మహాత్మా గాంధీ కీవర్డ్స్ చూడండి. 1922లో విత్డ్రా అయింది. ఏం విత్డ్రా అయింది? నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్. ఎవరు విత్డ్రా చేశారు? మహాత్మా గాంధీ. దీంట్లోంచి ఎన్ని క్వశ్చన్లు ఉన్నాయి? ఓకే, హీ ఫెల్ట్ ద మూవ్మెంట్ వాస్ టర్నింగ్ ఇంటూ వైలెంట్ ఇన్ మెనీ ప్లేసెస్, మనకు తెలిసిందే. సరే, ఇలా జరుగుతూ ఉండగా హీ వాంటెడ్ టు పార్టిసిపేట్, అంటే సో మెనీ కాంగ్రెస్ లీడర్స్ వాంటెడ్ టు పార్టిసిపేట్ ఇన్ ఎలక్షన్స్ అనమాట. అంటే ఈ 1922లో ఎందుకు ఆగిపోవడానికి కారణం అనేది కూడా ఒక బ్యాక్ స్టోరీ ఉంది. 1919లో మార్లే మింటో రీఫార్మ్స్ అనేది తీసుకొచ్చారు. మార్లే మింటో గవర్నర్ జనరల్ అండ్ వైస్రాయ్ అనమాట. వీళ్ళిద్దరూ కలిసి కొన్ని రీఫార్మ్స్ తీసుకొచ్చారు. ఆ రీఫార్మ్స్ ఏంటంటే, జనరల్ కౌన్సిల్ ఎలక్షన్స్లో ఇండియన్స్కి కూడా ప్లేస్ ఇవ్వాలి, కొద్దిగా పర్సంటేజ్ రిజర్వేషన్ ఇవ్వాలి, ఎలక్షన్స్లో వాళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చని. అంటే ఏంది, ఒక కుక్కకు బిస్కెట్లు వేసినట్టుగా, బిస్కెట్లు వేస్తే ఆ కుక్క తోపు ఊపుకుంటూ వస్తుంది కదా, అలాగా మన ఇండియన్స్కి అప్పుడు నాలెడ్జ్ లేదనమాట. నాలెడ్జ్ లేదంటే మనం మంచోళ్ళం, బేసిక్గానే మంచోళ్ళం. సో వాళ్ళు బ్రిటిషర్సు ఇంక నుంచి మీ రైట్స్ కోసం మీరే పోరాడండి, మీరు ఎలక్షన్స్లో నిలబడండి, ప్రతి ప్రాంతం నుంచి సమ్ సెట్ ఆఫ్ పర్సంటేజ్ మేము ప్రొవైడ్ చేస్తున్నాం, అంటే మా కౌన్సిల్లో మీరు కూడా కూర్చొని డిస్కస్ చేయొచ్చు అని చెప్పింది. దాంతో కాంగ్రెస్ లీడర్సు వావ్, మనకు కావాల్సింది ఇదే కదా, మన రైట్స్ కోసం మనం పోరాడొచ్చు కదా అనే ఐడియాలజీతో నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ మీద గ్రిప్ తగ్గించేశారనమాట. అలా కూడా ఒక రీజన్. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919లో ఇది జరిగింది. అంటే ఈ యాక్ట్ ప్రకారం, ఈ యాక్ట్ ఇంట్రడ్యూస్ చేసింది ఎవరంటే మార్లే మింటో. ఓకే, ఇలా ఉండగా కాంగ్రెస్ పార్టీ మధ్య చర్చ జరిగింది. ఏంటి, నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ సపోర్ట్ చేయాలన్నా లేదంటే
బ్రిటిషర్స్తో కలిసి మనం ఈ కౌన్సిల్ ఎలక్షన్స్లో కూర్చోవాలన్నా. ఈ డిస్కషన్లో కాంగ్రెస్ పార్టీ అనేది రెండుగా స్ప్లిట్ అయింది, స్వరాజ్ పార్టీగా, కాంగ్రెస్ పార్టీగా. స్వరాజ్ పార్టీకి లీడర్షిప్ వహించింది సిఆర్ దాస్, చిత్తరంజన్ రాజ్ దాస్ అనుకుంటా, ఐ డోంట్ థింక్ సో, సరిగ్గా గుర్తులేదు. సిఆర్ దాస్ అండ్ మోతీలాల్ నెహ్రూ, వీళ్ళు స్వరాజ్ పార్టీకి లీడర్షిప్ వహించారు. వీళ్ళ ఐడియాలజీ ఏంది? కాంగ్రెస్ టు పార్టిసిపేట్ ఇన్ కౌన్సిల్ పాలిటిక్స్లో పార్టిసిపేట్ చేయాలి. సో వీ డోంట్ సపోర్ట్ మహాత్మా గాంధీస్ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్. బట్ దేర్ ఆర్ సమ్ రాడికల్స్ అనమాట, అంటే లైక్ రాడికల్ టైప్, అంటే అగ్రెసివ్గా మనం మహాత్మా గాంధీకి సపోర్ట్ చేయాలి, నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ సపోర్ట్ చేయాలి, మనది ఇండియా, బ్రిటిషర్లు ఎవ్వరు అనేసి వాళ్ళ కోసం లీడర్షిప్ వహించింది కాంగ్రెస్ పార్టీలో జవహర్లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, వీళ్ళనమాట. వీళ్ళు యంగ్ లీడర్స్, అప్పుడే యంగ్ గ్రోయింగ్ లీడర్స్ అనమాట. వీళ్ళందరూ రాడికల్ మాస్ అజిటేషన్స్ చేద్దాం, నిరసనలు చేద్దాం, కంటిన్యూ చేద్దాం అనేసి ఇలా రెండుగా చీలిక అయిపోవడం వల్ల కూడా వీక్ అవుతుంది కదా పార్టీ. కొంతమంది ఇట్లా సపరేట్, ఇంతమంది వాళ్ళకి సపోర్ట్ చేసే పీపుల్ అందరూ అలా వెళ్ళిపోవడం, వీళ్ళకి సపోర్ట్ చేసే పీపుల్ ఇలా వెళ్ళిపోవడము. సో అది ప్రాబ్లం వచ్చిందనమాట. ఇలా ఉండగా 1926 టైంలో ఏం జరిగిందంటే సివియర్గా డిప్రెషన్ అనేది వచ్చిందనమాట ఇండియాలో. అగ్రికల్చరల్ ప్రైజెస్ అనేది బాగా పడిపోతున్నాయి, ఎకనామిక్ డిప్రెషన్ వచ్చింది. వరల్డ్ వైడ్ 1920లో ఎకనామిక్ డిప్రెషన్ వచ్చింది. దాని ఇంపాక్ట్ ఇండియాలో ఎలా పడిందంటే అగ్రికల్చరల్ ప్రైజ్లు బాగా డిక్లైన్ అయిపోతున్నాయి, ఎక్స్పోర్ట్స్ డిక్లైన్ అయిపోతున్నాయి, కొనడానికి ఎవరు లేరు, ప్రపంచం మొత్తం కరువు కాటకాలు, డబ్బు లేదు ఎవరి దగ్గర. సో మనం పండించే పంట కానీ, మనం మేడ్ చేసే క్లాత్ కానీ ఏది కొనడానికి ఎవరు లేరు. సరే, తయారీకి మనకెంత పెట్టుబడి అయి ఉంటుంది, ఇప్పుడు ఆ పెట్టుబడి మొత్తం పోయినట్టే కదా. అలా ఇండియాలో కూడా చాలా టర్మాయిల్, చాలా ఆందోళనలు క్రియేట్ అయిందనమాట 1930s వచ్చేసరికి. విలేజెస్లో కావచ్చు, సిటీస్లో కూడా కావచ్చు. ఆ టైంలో టోరీ గవర్నమెంట్, బ్రిటిష్ని పాలిస్తున్నది టోరీ గవర్నమెంట్, వాళ్ళు జాన్ సైమన్ ఇండియాకి పంపించారు. జాన్ సైమన్ ఒక్కసారి ఇండియాకి వెళ్ళి ఏం జరుగుతుందో చూడు, అక్కడ ఇండియా అన్స్టేబుల్గా ఉంది, స్టెబిలిటీగా కంప్లీట్ మన కంట్రోల్లో లేదు, సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ దేర్, గో అని చెప్తే జాన్ సైమన్ అనేది అతను ఒక స్టాట్యుటరీ కమిషన్ ఫామ్ చేశాడు. అంటే ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్తో ఒక కమిటీ స్టార్ట్ చేసి ఇండియాకి వచ్చాడు. ఇండియాలో మొత్తం జరుగుతున్న పరిస్థితులందరినీ అబ్జర్వ్ చేసి చాలా కొత్త సిస్టమ్ తీసుకురావాలి, ఇక్కడ కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్ అనేది సరిగ్గా లేదు, ఇలానే ఉంటే ఇండియాని మన కాలనీగా మనం లూజ్ అయ్యే ఛాన్సెస్ ఉందని చెప్పేసి రిపోర్ట్ సబ్మిట్ చేశాడు. ఇలా రిపోర్ట్ సబ్మిట్ చేసినాక ఇండియాలో చాలా నిరసనలు, లైక్ అపోజిషన్ స్టార్ట్ అయింది సైమన్ కమిషన్ మీద. ఒక గ్రేట్ స్లోగన్ కూడా అప్పట్లో చాలా వైరల్ అయింది, గో బ్యాక్ సైమన్ అనేసి. 1928 టైంలో ఇది బాగా వైరల్ అయిందనమాట. సైమన్ వెనక్కి వెళ్ళు, నీ కమిషన్ మాకేం వద్దు, నీ రిపోర్ట్తో మాకేం చేంజెస్ అవసరం లేదు, మమ్మల్ని మేము చూసుకోగలుగుతాం అనే ఒక నిరసన అనమాట. ముస్లిం లీగ్ కావచ్చు, కాంగ్రెస్ లీడర్స్ కావచ్చు. ఇలా ఉండగా లార్డ్ ఇర్విన్ అనమాట, అతను గవర్నర్ జనరల్. ఈ లార్డ్ ఇర్విన్ అక్టోబర్ 1929లో మీకు ఇండియాకి మేము డొమినియన్ స్టేటస్ ఇస్తాం. డొమినియన్ స్టేటస్ అంటే ఇది కంప్లీట్గా మా కాలనీ కాదు, మా కంట్రోల్లో ఉంటుంది, కానీ మిమ్మల్ని మీరే పాలించుకోండి అనేసి లార్డ్ ఇర్విన్ డొమినియన్ స్టేటస్ అనౌన్స్ చేశాడు. అక్టోబర్ 1929లో ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టి ఈ డొమినియన్ స్టేటస్ని అనౌన్స్ చేశాడు. కానీ దీంతో కాంగ్రెస్ లీడర్స్ సాటిస్ఫై అవ్వలేదన్నమాట. ద రాడికల్స్ విత్ ఇన్ ద కాంగ్రెస్ లెడ్ బై జవహర్లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్ బికమ్ మోర్ అసర్టివ్ అనమాట. అంటే వీళ్ళు ఒప్పుకోలేదు, ఇంకా కొద్దిగా లైక్ దాన్ని ఏమంటారు, ఇంకా కొద్దిగా రాడికల్గా, అంటే వీళ్ళు మనకి ఇవ్వరు అనే మేము నమ్మము అనే టైప్లో నిరసనలు కంటిన్యూ చేస్తున్నారు. డిసెంబర్ 1929 వచ్చేసరికి జవహర్లాల్ నెహ్రూ లాహోర్ సెషన్ అనేది కండక్ట్ చేశాడనమాట. లాహోర్ సెషన్ ఏంటంటే కాంగ్రెస్ సెషనే లాహోర్లో జరిగింది కాబట్టి లాహోర్ సెషన్ అంటారు. 1929లో ఏం జరిగింది, జవహర్లాల్ నెహ్రూ పూర్ణ స్వరాజ్ అనౌన్స్ చేసినాడు. వీళ్ళు డొమినియన్ స్టేటస్ ఇస్తామంటున్నారు కదా, మనము పూర్తి స్వతంత్రం కోరుకుందాం, పూర్ణ స్వరాజ్యం అంటే కంప్లీట్గా మన చేతిలోకి ఇచ్చేయాలి అని మనం నిరసన చేద్దాం. డొమినియన్ స్టేటస్ ఏం మనకు అక్కర్లేదు, వాళ్ళు ఉండడం ఏంటి, వాళ్ళు పాలించడం ఏంటి, వాళ్ళ అండర్టేకింగ్లో మనం పాలించడం ఏంటి, దిస్ నథింగ్ బట్ లైక్ బాడీ మంది, వెన్నుముక్క వాళ్ళది, వాళ్ళ సపోర్ట్ లేకుండా మనం ఉండలేము, ఇప్పుడు బ్యాక్ బోన్ లేకుండా మనం ఉండలేము కదా. అలా మనకేం వద్దు, పూర్తి స్వాతంత్రం, పూర్ణ స్వరాజ్ మనకు కావాలనేసి 1929లో లాహోర్లో అనౌన్స్ చేశాడు. దాన్నే లాహోర్ సెషన్ అంటారు. సో ఇలా జరుగుతూ ఉండగా మహాత్మా గాంధీ కూడా దీనికి సపోర్టివ్గా ఏం చేశాడంటే సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్ని స్టార్ట్ చేశారనమాట. ఎందుకంటే పూర్ణ స్వరాజ్ అనేది అంత ఈజీగా వచ్చేది, ఎందుకంటే సైమన్ కమిషన్ చాలా రిపోర్ట్స్ని సబ్మిట్ చేసింది. ఇర్విన్ గవర్నర్ జనరల్ సీరియస్గా డొమినియన్ స్టేటస్ అనౌన్స్ చేసినా కూడా మనం దాన్ని రిఫ్యూజ్ చేసి మనమే ఓన్గా పూర్ణ స్వరాజ్ అనౌన్స్ చేశాం కాబట్టి దీనికి సపోర్టివ్గా సివిల్ డిసోబీడియన్స్, నాన్ కోఆపరేషన్ అంటే ఏందో చెప్పా, సివిల్ డిసోబీడియన్స్ స్టార్ట్ చేశాడు. సివిల్ డిసోబీడియన్స్ ఏంటో కూడా నేను చెప్తా. ఇప్పుడు ద సాల్ట్ మార్చ్ అండ్ ద సివిల్ డిసోబీడియంట్.
సాల్ట్ మార్చ్ అండ్ ద సివిల్ డిసొబీడియంట్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సివిల్ డిసొబీడియంట్ ఏందో జస్ట్ డెఫినేషన్ చెప్పేస్తాం. నాన్ కోఆపరేషన్ అంటే బ్రిటిషర్స్ యొక్క పాలసీస్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి మనం కోఆపరేట్ చేయకూడదు అనే ఒక ఉద్దేశం. సివిల్ డిసొబీడియన్స్ అంటే, సివిల్ అంటే ఇండియా, అంటే మన ఎగ్జాంపుల్ ఇండియా ఒక కంట్రీ, ఇంటర్నల్ గవర్నెన్స్. డిసొబీడియన్స్ అంటే మనం దానికి కట్టుబడి ఉండకూడదు. అంటే ఏంటి, ఇన్ని రోజులు వాళ్ళ పాలసీస్ని మనం రెఫ్యూజ్ చేసినాం, ఇప్పుడు వాళ్ళనే రెఫ్యూజ్ చేద్దాం, మీరు వద్దు వెళ్ళిపోండి. ఇది మేజర్గా గమనించాలి. బేసిక్ నాన్ కోఆపరేషన్ మూమెంట్లో ఎక్కడ మీరు వెళ్ళిపోండి, బ్రిటిషర్లు ఇండియాను వదిలి వెళ్ళిపోండి అని మహాత్మా గాంధీ కూడా ఫైట్ చేయలే. ఇక్కడ మాత్రం మీరు వెళ్ళిపోండి, కంప్లీట్గా అవసరం లేదురా బాబు అన్నారు. అర్థమవుతుందా? సో నాన్ కోఆపరేషన్కి, సివిల్ డిసొబీడియన్స్కి ఈ డిఫరెన్స్ తెలిస్తేనే మనకు లెసన్ మీద ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. అది. సో సాల్ట్ మార్చ్, సివిల్ డిసొబీడియన్స్ మూమెంట్, ఈ రెండింటికి లింక్ ఏంటంటే 1930 జనవరి 31లో మహాత్మా గాంధీ లార్డ్ ఇర్విన్కి ఒక లెటర్ పంపించాడు. దాంట్లో 11 డిమాండ్స్ ఉన్నాయన్నమాట. ఈ 11 డిమాండ్స్ అనేది బేసిక్ డిమాండ్స్ అనమాట, మన ఇండియన్స్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్కి సంబంధించింది. దాంట్లో వన్ ఆఫ్ ద బేసిక్ డిమాండ్ సాల్ట్ ట్యాక్స్ని అబాలిష్ చేయమని. సాల్ట్ ట్యాక్స్ బేసిక్ అన్నంలో ఉప్పు, దానికి కూడా ట్యాక్స్ కట్టాలంటే ఎక్కడి నుంచి తెస్తాం? అండ్ దట్టు సాల్ట్ని తయారు చేయాలన్నా కూడా మళ్ళీ ట్యాక్స్, ఏ ఇండస్ట్రీకైనా కూడా ట్యాక్స్. సో ఇది ప్రాబ్లం, హిస్టరీ కదా ఇంత ఉంది, అందుకే దాహం. ఇంకేం విశేషాలు? ఓకే. 11 డిమాండ్స్లో వన్ ఆఫ్ ద డిమాండ్ అబాలిషన్ ఆఫ్ సాల్ట్ ట్యాక్స్. దీనికి లార్డ్ ఇర్విన్ సరిగ్గా రెస్పాండ్ అవ్వలేదు. అతను మహాత్మా గాంధీ టైం పీరియడ్ కూడా పెట్టాడు అనుకుంటా. మీరు మాకు ఎన్ని డేస్, ఇదేమంత ఇంపార్టెంట్ కాదు కానీ మనం డేస్ కూడా గుర్తుపెట్టుకుందాం, మనకు కొద్దిగా బాగుంటుంది. ఎన్ని డేసో కొన్ని డేస్ టైం ఇచ్చాడు. 14 డేస్లో మీరు మాకు రిప్లై ఇవ్వకపోతే మేము సాల్ట్ మార్చ్, సివిల్ డిసొబీడియన్స్ మూవ్మెంట్ స్టార్ట్ చేస్తామని. సీరియస్లీ లార్డ్ ఇర్విన్ మీరేం చేస్తాను నేను చూస్తాను అన్నట్టుగా ఎక్కువ రియాక్ట్ అవ్వలేదు. దీంతో మహాత్మా గాంధీ చెప్పినట్టుగానే స్టార్ట్ చేసేసాడు అనమాట. 11th మార్చ్లో ఈ లెటరు ఇంకా స్టార్ట్ అయింది. అంటే లైక్ లెటర్ 31 జనవరి పంపించాడు, మార్చ్లో దండి మార్చ్ స్టార్ట్ అయింది అనమాట. మహాత్మా గాంధీ సాల్ట్ మార్చ్ని 78 మెంబర్స్ ఆఫ్ హిస్ ఓన్ శిష్యులు ఉంటారు కదా, వాళ్ళ శిష్యులు నమ్మకస్తులైన వాళ్ళతో 78 మెంబర్స్తో స్టార్ట్ చేశాడు. 240 మైల్స్ అనమాట. ఎక్కడి నుంచి? మహాత్మా గాంధీ ఆశ్రమం, సబర్మతి ఆశ్రమం నుంచి గుజరాత్లో ఉండే సబర్మతి ఆశ్రమం నుంచి గుజరాత్లోని దండి వరకు 240 మైల్స్ డిస్టెన్స్. దీన్ని పాదయాత్రతో స్టార్ట్ చేశాడు. ఇన్ ద మిడిల్ ఆఫ్ దిస్ జర్నీ సో మెనీ పీపుల్ సపోర్టెడ్. అది కూడా మనకు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట, అది మాట్లాడుకుందాం. ఫస్ట్ 78 మందితో స్టార్ట్ అయింది, ఇలా జరిగింది. నియర్లీ ఇది 24 డేస్ జరిగింది. అంటే ఒక రోజుకి ఇప్పుడు 240 మైల్స్ అంటే 24 డేస్ అంటే రోజుకి 10 మైల్స్ లెక్కన పాదయాత్ర చేసుకుంటూ 24 డేస్లో ఈ దండి మార్చ్ అనేది కంప్లీట్ అయిందనమాట. విను. ఓకే. 6th ఏప్రిల్ హీ రీచ్ దండి అట్ సెరమోనీ. ఓకే. అక్కడ నిరసనగా సముద్రం నీటిని తీసుకొని అక్కడే బాయిల్ చేసి సాల్ట్ని తయారు చేయడం. అంటే ఇలా సముద్రం నుంచి వాటర్ తీసుకొచ్చి దాంట్లోంచి సాల్ట్ తయారు చేయడంతో మీరేంది ట్యాక్స్ వేసేది అనే ఒక నిరసన టైప్ అనమాట. ఇది మహాత్మా గాంధీ తీసుకొచ్చాడు. ఇలానే సివిల్ డిసొబీడియన్స్ మూవ్మెంట్ కూడా స్టార్ట్ అయింది. అంటే సివిల్ డిసొబీడియన్స్ మూవ్మెంట్ ఏంటి, ఇక్కడే ఇలానే ప్రతి ట్యాక్స్ని అబాలిష్ చేయడం కాదు, మేము చెప్పిన బేసిక్ డిమాండ్స్ని కూడా తీర్చనందువలన కంప్లీట్గా మమ్మల్ని మేము పాలించుకుంటాం అనేసి. సో ఇలా ఉండగా 1921, 1922లో ఇది కలోనియల్ లాస్కి అపోజిషన్తో 1921-1922లో ఫామ్ అయిన కలోనియల్ లాస్ని కూడా అపోజ్ చేస్తూ సాల్ట్ మార్చ్ స్టార్ట్ అయింది. ఇంక్లూడింగ్ లైక్ మసాలా వేసినట్టుగా సివిల్ డిసొబీడియన్స్ కూడా స్టార్ట్ అయింది. అక్కడ సాల్ట్ ఫ్యాక్టరీస్ ముందర కూర్చొని వీళ్ళు ఇలా వాటర్తో బాయిల్ చేసి, సీ వాటర్ని బాయిల్ చేసి సాల్ట్ తయారు చేస్తున్నారు. సముద్రపు నీరు ఎవరికి ఖర్చు ఏం కాదు, కావాల్సినంత తెచ్చుకుంటాం సాల్ట్. దీనికి ఏంది ట్యాక్స్ అనే ఒక ఉద్దేశంతో ఇలా ఉండంగా వీళ్ళకి ఆపోజిట్గా అంటే లైక్ బ్రిటిషర్స్ పీపుల్ని, వీళ్ళని లీడర్స్ని అప్రెస్ చేయాలనే ఉద్దేశంతో చాలామంది లీడర్స్ని చాలా ప్లేసెస్లో ఇండియాలో అరెస్ట్ చేశారు ఆ టైంలో అనమాట. 1930 ఏప్రిల్లో ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ని అరెస్ట్ చేశారు. ఎక్కడ? పెషావర్ ప్రజెంట్ పాకిస్తాన్. అప్పుడు పాకిస్తాన్ కూడా ఇండియాలోనే ఉంది కదా. సో పెషావర్లో ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్, ఇతను ఎవరు?
ఫుల్ అంటే లైక్ బ్లడ్ ఫ్యాన్ అనమాట మహాత్మా గాంధీకి, ఫాలోవర్ ఆఫ్ మహాత్మా గాంధీ. అతన్ని అక్కడ అరెస్ట్ చేశారు. నెక్స్ట్ ఈ ఒక మంత్ తర్వాత మహాత్మా గాంధీ కూడా అతనే అరెస్ట్ అయిపోయినాడు అనమాట షోలాపూర్లో. ఎందుకు అరెస్ట్ అవ్వాల్సి వచ్చింది? అక్కడ పీపుల్కి పోలీసెస్కి చాలా గొడవలు జరుగుతున్నాయి, పోలీసులు ఎవరిని పడితే వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు అనేసి దీన్ని స్టాప్ చేయాలంటే మనమే అరెస్ట్ అవుదామనేసి మహాత్మా గాంధీ నాకు నేనే స్వతంత్రంగా లొంగిపోతున్నానని చెప్పి బ్రిటిషర్స్కి లొంగిపోతాడు అనమాట. ఇలా ఉండగా దేశం వ్యాప్తంగా నియర్లీ 1 lakh పీపుల్ దాకా అరెస్ట్ చేశారనమాట. కాంగ్రెస్ లీడర్స్ కావచ్చు, కాంగ్రెస్ ఫాలోవర్స్ని కావచ్చు, ఈ మూమెంట్కి సపోర్ట్ చేసిన పీపుల్ని కావచ్చు. ఇలా ఉండగా 1931 5th March మహాత్మా గాంధీని పిలిచారనమాట. లైక్ జైల్లోంచి తీసుకురండి అని లార్డ్ ఇర్విన్, గవర్నర్ జనరల్ లార్డ్ ఇర్విన్ పిలిచాడు. పిలిచి వైస్రాయ్, ఎందుకంటే 1857 నుంచి మనకు క్రౌన్ రూల్ కాబట్టి వైస్రాయ్స్ ఉన్నారు. సో లార్డ్ ఇర్విన్ అనే అతను వైస్రాయ్. నేను ఇంతసేపు గవర్నర్ జనరల్ దాన్ని ఒకటి కరెక్ట్ చేసుకోండి. అసలు గవర్నర్ జనరల్ వైస్రాయ్ ఇక్కడ మెన్షనే చేయలా, నేనే అడిషనల్గా చెప్తాను. అడిషనల్గా చెప్పేది కరెక్ట్గా ఉండాలి కాబట్టి కరెక్ట్ చేసుకోండి. అది వైస్రాయ్ గేమ్ చేంజర్లో అంటాడు కాబట్టి అట్లా అన్నా. ఓకే, ఇప్పుడు మహాత్మా గాంధీని తీసుకొచ్చి గాంధీకి మహాత్మా గాంధీ మధ్య నెగోషియేషన్ అనమాట. దాన్ని గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ అంటాం, చాలా ఫేమస్. గాంధీ ఇర్విన్ ప్యాక్ట్లో ఏం జరిగిందంటే డిస్కషన్స్లో మహాత్మా గాంధీతో ఇర్విన్ ఏం చెప్పాడంటే, మీరు కానీ దీన్ని నెగోషియేషన్ చేసి మీ లీడర్స్ అందరి దగ్గర అప్రెస్ చేయించారంటే మీరు అడిగిన కొన్ని డిమాండ్స్ని మేము ఆమోదిస్తామనేసి. లండన్లో మహాత్మా గాంధీ లార్డ్ ఇర్విన్తో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో లార్డ్ ఇర్విన్ ప్యాక్ట్ తర్వాత December 1931లో గాంధీజీ అనే అతను లండన్ నుంచి వచ్చాడు. వచ్చిన తర్వాత దీని యొక్క మేజర్ ఫస్ట్ మహాత్మా గాంధీ కూడా కొద్దిగా డిసప్పాయింట్ అయ్యాడు. ఎందుకంటే ఎవరు నెగోషియేషన్స్లో సరిగ్గా వీళ్ళ యొక్క డిమాండ్స్ని సాటిస్ఫై చేయలేదు. అదొకటి. కాంగ్రెస్ లీడర్స్ కూడా తీవ్రమైన ఆందోళన, లైక్ ఈ మహాత్మా గాంధీ స్టార్ట్ చేయమని మహాత్మా గాంధీ వెళ్ళి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో కూర్చున్నాడు, మనమే ఇక్కడ ఎర్రపుష్పాలమైన అనే టైప్లో ఫీల్ అవుతున్నారనమాట. ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్, జవహర్లాల్ నెహ్రూ వీళ్ళందరూ జైల్లో ఉన్నారు కదా, వాళ్ళందరినీ విడిపించాలనే ఉద్దేశం మహాత్మా గాంధీది. వాళ్ళందరూ బయటకు వచ్చినాక మళ్ళీ జయించలే అనేసి. సో కానీ వీళ్ళు నెగోషియేషన్లో ఏంటంటే మేజర్ లీడర్స్లో కొంతమందిని మాత్రం మేము రిలీజ్ చేస్తాము, కొంతమందిని మేము రిలీజ్ చేయము అని వాళ్ళు అంటున్నారు. సో దీంతో మహాత్మా గాంధీ మళ్ళీ ఇది ఇట్లా అయ్యేది కాదు, మళ్ళీ సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్ని రీలాంచ్ చేద్దాము అని చెప్పి, అంటే 1930లో స్టార్ట్ అయింది, 1931 డిసెంబర్లో బ్రోక్ అయింది సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్. మళ్ళీ 1932లో స్టార్ట్ అయ్యి మళ్ళీ రెండోసారి 1934 వచ్చేసరికి మళ్ళీ పూర్తిగా డ్రాప్ అయిపోయింది అనమాట. ఎందుకంటే అగ్గిపుల్ల వెలిగించిన వెంటనే ఎంత వెలుగునిస్తుందో ఒక 30 seconds తర్వాత ఆ వెలుగు తగ్గిపోద్ది. అలాగా ఫైర్ స్టార్ట్ అయినప్పుడు ఉండే అంత గ్లో ఆరిపోయేటప్పుడు ఉండదు. అలానే మూమెంట్ స్టార్ట్ అయినప్పుడు ఉన్నంత గ్రేసు పీపుల్లో మెల్లమెల్లగా సప్పబడిపోతుంది. లైక్ యాజ్ వి సీ ఇన్ ద టౌన్స్ కేస్, నాన్ కోఆపరేషన్ మూమెంట్ ఇన్ టౌన్స్ చూసాం కదా అలాగా. సో ఇలా ఉంది. లీడర్స్ కొంతమంది బయట వచ్చారు, వీళ్ళందరితో కలిసి మహాత్మా గాంధీ మళ్ళీ మూమెంట్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాడు. ఇలాగ జరుగుతుండగా ఈ మూమెంట్ని ఎలాగా ఫస్ట్ డండి మార్చ్ జరిగింది కదా, సాల్ట్ సత్యాగ్రహ, నెక్స్ట్ ఇంతకుముందు సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్ జరిగింది కదా, ఇక్కడ పీపుల్ అనేవాళ్ళు ఎలా పార్టిసిపేట్ చేశారు అని తెలుసుకోవడం మనకి ఇంపార్టెంట్. కంట్రీ సైడ్ అంటే విలేజర్స్ ఏంటంటే పీజెంట్ కమ్యూనిటీస్, కొన్ని పటీదార్స్ అంటే గుజరాత్లో పటీదార్స్ అంటారు, ఉత్తరప్రదేశ్లో జాట్స్, వీళ్ళంతా పీజెంట్ కమ్యూనిటీస్ అనమాట. పీజెంట్ కమ్యూనిటీస్ వీళ్ళందరూ వెరీ యాక్టివ్గా మూమెంట్లో పార్టిసిపేట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళ లైవ్లీహుడ్ ఏమంత గొప్పగా లేదు. బ్రిటిషర్స్ వెళ్తేనే మన లైఫ్స్ చక్కదిద్దుతారు, మనకు బాగుంటుంది లైఫ్ అనే ఉద్దేశంలో సపోర్ట్ చేయడం స్టార్ట్ చేసినారు. అదొకటి. రిచ్ పీజెంట్స్ కూడా సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే రిచ్ పీపుల్, జమీందార్స్ కావచ్చు, పీజెంట్స్ కావచ్చు, రిచ్ పీజెంట్స్ ఎందుకు సపోర్ట్ చేయాల్సి వచ్చిందంటే వాళ్ళకి ట్రేడింగ్ జరగట్లా, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ జరగట్లా, బ్రిటిషర్లు ఎక్కువ ట్యాక్స్లు వేస్తున్నారు. నువ్వు ఎక్స్పోర్ట్ చేయాలా, ఇక్కడ నుంచి వేరే దేశానికి ఎక్స్పోర్ట్ చేయాలా, హ్యూజ్ ట్యాక్సులు కట్టాలి. బయట దేశం నుంచి ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకోవాలా, హ్యూజ్ ట్యాక్సులు కట్టాలి. ఇక్కడ వీళ్ళకి ఆందోళనే కదా, అంటే వచ్చే ప్రాఫిట్లో మొత్తం 10 రూపాయలు ప్రాఫిట్ వస్తే 8 రూపాయలు బ్రిటిషర్లకు పోయి 2 రూపాయలు మిగులుతుంది. ఖచ్చితంగా ఇది బాగుపడాలంటే మనకు స్వతంత్రం రావాలి అనే ఉద్దేశంతో రిచ్ పీజన్స్ కూడా సపోర్ట్ చేశారు. నెక్స్ట్ ఫ్యాక్టరీ వర్కర్స్ అంత ఎక్కువగా సపోర్ట్ చేయలేదు. ఎందుకంటే వాళ్ళకి వేజెస్ అనేది కొద్దిగా అటో ఇటో అయినా కూడా వేజెస్ అనేది వస్తుంది. ఇంకోటి ఆల్మోస్ట్ ఆల్ ఫ్యాక్టరీ వర్కర్స్ ఆర్ మిడిల్ క్లాస్ పీపుల్. వాళ్ళు ఒక్కరోజు జీతం రాకపోయినా ఇల్లు గడవదనే ఉద్దేశంతో వాళ్ళు ఎక్కువ ఇన్వాల్వ్ కాల. ఇంకోటి ఉమెన్స్ అనేవాళ్ళు ఎక్కువ పార్టిసిపేషన్ సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్లో డండి మార్చ్లో జరిగిందనమాట. అంటే చాలామంది ఉమెన్స్ కూడా 240 miles వాక్లో పార్టిసిపేట్ చేయాల్సి వచ్చింది. దట్స్ ఇట్, దట్ ఈస్ అ గుడ్ థింగ్ అనమాట. ఓకే,
హౌ డిడ్ దే రిలేట్ టు సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్ అంటే ఈ బిజినెస్ క్లాస్ పీపుల్ హౌ డిడ్ దే రిలేట్ టు సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్. బిజినెస్ క్లాస్ పీపుల్ కూడా చెప్పాను కదా, సేమ్ రిచ్ పీజన్స్ పరిస్థితి ఏందో బిజినెస్ క్లాస్ పీపుల్స్ కూడా ట్రేడింగ్ వల్ల ట్యాక్సుల వల్ల చాలా బాధలు పడుతున్నారు. దాని నుంచి బాగుపడాలంటే సో మనం మహాత్మా గాంధీకి సపోర్ట్ చేయడమే బెస్ట్ అనుకున్నారు. వీళ్ళు కూడా కొన్ని కమ్యూనిటీస్ లాగా కొన్ని సంఘాల టైప్లో లైక్ FICCI ఫెడరేషన్ ఆఫ్ ఇండియస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ అని 1927లో ఫామ్ చేశారనమాట. ఈ బిజినెస్ క్లాస్ పీపుల్ ఇండస్ట్రియల్ పీపుల్ అనమాట. దాంట్లో ఫేమస్ అయిన పురుషోత్తం దాస్, ఠాకూర్ దాస్, GD బిర్లా వీళ్ళందరూ గ్రేట్ ఇండస్ట్రియలిస్టులు, బాగా రిచ్ ఇండస్ట్రియలిస్టులు. వీళ్ళందరూ కూడా సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్ని ర్యాపిడ్ సపోర్ట్ అనేది చేయడం జరిగిందనమాట. నెక్స్ట్ ఇండస్ట్రియల్ వర్కర్స్ డిడ్ నాట్ పార్టిసిపేట్ మచ్, చెప్పేశాను. ఓకే, దాట్స్ ఇట్. రైల్వే వర్కర్స్ ఆల్సో అంటే అక్కడక్కడ రైల్వే వర్కర్స్ వాళ్ళు కూడా కొద్దిగా సపోర్ట్ చేశారంట. ఇంత పర్టికులర్గా అవసరం లేదు, ఎంతవరకు తెలుసుకుంటే బెటర్ మనకు. ఉమెన్ పార్టిసిపేషన్ జరిగింది. దట్స్ ఇట్. పేజ్ డౌన్ చేసినట్టయితే ఇప్పుడు సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్ ఎలా జరిగిందో అర్థమైంది కదా. ఇప్పుడు లిమిట్ ఆఫ్ సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్లో ఏం ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేశామంటే అన్టచబుల్స్ని ఇన్వాల్వ్ చేయాల మూమెంట్లో. అంటే లైక్ బ్రాహ్మిన్స్ కావచ్చు, హై క్లాస్ పీపుల్ మూమెంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు కదా, వీళ్ళని కూడా మనం ఇంక్లూడ్ చేసినామంటే వాళ్ళకి మనకు డిఫరెన్స్ తేడా ఎక్కడ, అందరూ సమానత్వమా వద్దు అనేసి అన్టచబుల్స్ని ఇన్వాల్వ్ కానీలా. మనకు కావాల్సిందే హ్యూజ్ మాస్ పీపుల్, క్రౌడ్ ఎక్కువ కావాలి. కానీ వీళ్ళందరినీ ఇన్వాల్వ్ చేయకపోవడం వల్ల కూడా సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్ డ్రాప్ అవ్వడానికి ఒక మేజర్ కారణమైందనమాట. హై కాస్ట్ హిందూస్ వీళ్ళందరూ కొద్దిగా వాళ్ళని ఇన్వాల్వ్ కానీలా. కానీ అన్టచబుల్స్ కొద్దిగా ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ చూపించడానికి ట్రై చేశారు. ఎందుకంటే మనకు ఇలాగైనా కూడా ఒక ప్లేస్ వస్తుంది, మనకు హక్కులు మనం మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు చాలా మనమేమంత మంచోళ్ళం కాదు ఇండియన్స్. ఇండియన్స్ మంచోళ్ళు కదా అన్నట్టు బ్రిటిషర్లతో పోల్చుకుంటే మనం మంచోళ్ళమే. మనం పోల్చుకుంటే మనల్ని మించిన చెడ్డోళ్ళు ఇంకెవరు ఉండరు. అన్టచబుల్స్ని ఎంత అప్రెసివ్గా చూసామో తెలుసు కదా, దాన్ని బట్టి నేను చెప్తున్నాను. సో మహాత్మా గాంధీ ఇక్కడ ఇది ఫస్ట్ మన లోకల్ గ్రౌండ్ రూట్ లెవెల్లో, గ్రాస్ రూట్ లెవెల్లో మనల్ని మనం చక్కదిద్దుకోకపోతే మనకు స్వరాజ్యం రాదు, స్వతంత్రం రాదు అనేసి గమనించి అన్టచబుల్స్ అంటే ఎవరో కాదు, గిరిజనులు అంటే ట్రైబల్స్, వాళ్ళనే హరిజనులు అంటాం. హరిజనులు అంటే హరి బిడ్డలు, శ్రీహరి లైక్ మహావిష్ణువు బిడ్డలు, వెంకటేశ్వర స్వామి అవతారం కదా. సో వాళ్ళకి పిల్లలతో సమానం, బిడ్డలతో, దేవుడి బిడ్డలే, మనం దేవుడి బిడ్డలే, వాళ్ళు దేవుడి బిడ్డలే అనేసి గిరిజనుల్ని హరిజనులుగా పిలవడం స్టార్ట్ చేశాడు. అలా కొద్దిగా కొంతమంది పీపుల్ అన్నా మారుతారు కదా, ఓకే వాళ్ళు కూడా మామూలే అనేసి ఆ టైప్లో అన్టచబిలిటీస్ని కూడా కొద్దిగా కలుపుకోవడం అనేది స్టార్ట్ అయింది. ఆ టైంలోనే అన్టచబుల్స్కి సపోర్టుగా అపోజిషన్ అంటే వీళ్ళని ఎప్పుడైతే అన్టచబుల్స్గా ట్రీట్ చేస్తున్నారో ఆ హక్కుల కోసం పోరాడే ద గ్రేట్ లీడర్, ద కాన్స్టిట్యూషన్ మేకర్, ఎక్కడికి వెళ్ళినా అతని విగ్రహం ఉంటుంది, ద గ్రేట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. నాకు చాలా ఇష్టం. అతన్ని కలవడం జరిగిందనమాట, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని. అతను దళిత్స్ కోసం, చాలా డిప్రెస్డ్ క్లాస్ పీపుల్ కోసం కొన్ని అసోసియేషన్స్ ఫామ్ చేసి 1930s టైంలో చాలా రెబెలియన్గా పోరాడుతున్నాడు. అతన్ని కలిసి అంటే లైక్ మహాత్మా గాంధీ అన్టచబుల్స్కి అంత సపోర్ట్ చేయడు అనే టైప్ ఆఫ్ ఐడియాలజీ నమ్ముతూ ఉన్నాడు. కానీ ఎప్పుడైతే మహాత్మా గాంధీ ఇలా అనౌన్స్ చేశాడో అతనికి అర్థమైంది. సో మహాత్మా గాంధీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కలిసి నెగోషియేషన్స్ చేసుకొని వాళ్ళ దళిత్స్ యొక్క డిమాండ్స్ని కూడా అర్థం చేసుకొని మహాత్మా గాంధీ మనందరం కలిసి పోరాడాక స్వతంత్రం వచ్చాక మీకు రిజర్వేషన్ మీరు కోరుకునింది మీకు సపరేట్గా ఎలక్టోరేట్ అనేది మేము ప్రొవైడ్ చేస్తాము, రిజర్వేషన్ ప్రొవైడ్ చేయడానికి కూడా నేను హెల్ప్ చేస్తాను అనేసి మహాత్మా గాంధీ మాట ఇవ్వడం జరిగింది. దాన్నే ద గ్రేట్ పూనా ప్యాక్ట్ అంటారు. ఇది చాలా వాట్ ఈస్ పూనా ప్యాక్ట్ అని ఒక 2 మార్క్స్ 4 మార్క్స్ అడగచ్చు. ఈ స్టోరీ మొత్తం రాయొచ్చు. సెప్టెంబర్ 1932లో పూనా ప్యాక్ట్ అనేది జరిగిందనమాట మహాత్మా గాంధీకి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి. సమ్ ఆఫ్ ద ముస్లిం పొలిటికల్ ఆర్గనైజేషన్స్ ఇన్ ఇండియా వర్ ఆల్సో లూప్ ఫామ్. అంటే ఇలా జరుగుతూ ఉండగా సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్ డ్రాప్ అవడానికి ఒకటి ఈ అన్టచబుల్స్ని దూరం పెట్టడం కదా, ఇంకోటి ఏంటంటే మెయిన్ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్లో సపోర్ట్ చేసిన ముస్లిం లీగ్ని పట్టించుకోవాలి. సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్లో వాళ్ళు ఎక్కువ యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాల. ఎందుకంటే ఇంటర్నల్ పాలిటిక్స్, కాంగ్రెస్లో ఇంటర్నల్ పాలిటిక్స్, వాళ్ళని మనం ఇంక్లూడ్ ప్రతిసారి చేసుకున్నామంటే రేపు స్వతంత్రం వచ్చినాక వాళ్ళు సపరేట్ ఎలక్టోరేట్ అడుగుతారు. అంటే ఆల్రెడీ అప్పటికే అడుగుతున్నారు సపరేట్ దేశం కావాలి మాకు అనేసి ముస్లిం లీగ్ వాళ్ళు. అది నిజం చేయాల్సి వస్తుంది, అది మనం ఇవ్వక తప్పదు, వాళ్ళు మనకు ఈక్వల్గా సపోర్ట్ చేశారంటే అని చెప్పి ఓకే అని చెప్పేసి వీళ్ళని ఇన్వాల్వ్ కానీ లేదనమాట. సో అది కూడా ఒక మేజర్ డ్రాబ్యాక్ అయింది సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్ అనేది డ్రాప్ అయిపోవడానికి. పేజ్ డౌన్ చేసినట్టయితే ఓకే
నెక్స్ట్ లిమిట్స్ ఆఫ్ సివిల్ డిసోబీడియన్స్ అయిపోయింది. సో ఇప్పుడు సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్ ఎలా స్టార్ట్ అయింది, ఎలా ఎండ్ అయింది, దీంట్లో అడ్వాంటేజెస్ ఏంది, ఎవరెవరు సపోర్ట్ చేస్తారు, ఉమెన్స్ పార్టిసిపేషన్ కావచ్చు, రిచ్ పీజన్స్, పూర్ పీజన్స్, ఇండస్ట్రియల్ బిజినెస్ క్లాస్ పీపుల్, ఇవంతా డిసడ్వాంటేజెస్ తెలుసుకున్నాం. అన్టచబిలిటీస్ని ఇన్వాల్వ్ కానికపోవడం వల్ల, దాని తర్వాత దానికి సొల్యూషన్ పూనా ప్యాక్ట్ కావచ్చు, తర్వాత ముస్లిం లీగ్ని ఇన్వాల్వ్ చేయకపోవడం వల్ల బికాస్ ఆఫ్ ఇంటర్నల్ పాలిటిక్స్, ఇది లిమిటేషన్, డిసడ్వాంటేజ్. సివిల్ డిసోబీడియన్స్ నాన్ కోఆపరేషన్ కంప్లీట్, సివిల్ డిసోబీడియన్స్ కంప్లీట్లు. ఇప్పుడు మనం ఏం తెలుసుకోబోతున్నాం, ద సెన్స్ ఆఫ్ కలెక్టివ్ బిలాంగింగ్, అంటే ఐక్యత, కలెక్టివ్గా అందరం ఉండాలంటే ఏం చేయాలి అనేసి ఇక్కడ కాన్సెప్ట్ అనమాట. ఏం చేశారు, ఇక్కడ మీరు చూసినట్టయితే బాల గంగాధర్ తిలక్ ఫోటో ఉంది. ఎందుకు ఈ ఫోటో గురించి చెప్తున్నానంటే, రేపు ఇదే ఏ ఫోటో ఇచ్చేసి 2 మార్క్స్ 4 మార్క్స్ అడుగుతాడు, ఈ పిక్చర్ గురించి రాయి, లేదా 1 మార్క్ ఈ పిక్చర్లో ఉండేది ఎవరు చూసుకోండి. హెడ్ మీద క్యాప్ అలా ఉందంటే బాల గంగాధర్ తిలక్, పక్కనే పిక్చర్లో ఉంది, పిక్చర్ పక్కనే ఒకటి బాల గంగాధర్ తిలక్ అండ్ ఎర్లీ 20th century ప్రింట్, హౌ తిలక్ ఈజ్ సరౌండెడ్ బై సింబల్స్ అండ్ సింబల్స్ ఆఫ్ యూనిటీ, ద సేక్రెడ్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ డిఫరెంట్ ఫెయిత్స్. అంటే చూడండి, 4 ఎడ్జెస్లో 4 డిఫరెంట్ ప్లేసెస్, తాజ్మహల్, ఇంకోటి హట్ కావచ్చు, టెంపుల్ కావచ్చు, అలా అంటే అన్నీ సమానత్వంగా తను ట్రీట్ చేస్తున్నట్టుగా. సో సెన్స్ ఆఫ్ కలెక్టివ్ బిలాంగింగ్ ఏంటంటే మెయిన్ థింగ్, ఎలాగ ఐక్యత తీసుకొచ్చారు, అందరూ సమానంగా, లైక్ నేషనలిజం అనేది పాటల యూరోప్లో కూడా మనం చూసినట్టయితే చూసారు కదా, లైక్ పిక్చర్స్ రూపంలో, ఉమెన్స్ పిక్చర్స్ రూపంలో, నెక్స్ట్ కొన్ని సాంగ్స్ రూపంలో మోటివేట్ అయ్యారు కదా. అలానే ఇక్కడ కూడా ఏం జరిగిందంటే డిఫరెంట్ ఆఫ్ స్లోగన్స్, డిఫరెంట్ సాంగ్స్, నేషనల్ సాంగ్స్ కావచ్చు, దేశభక్తి మీద, దేశభక్తి, పేట్రియాటిజం. అక్కడ రొమాంటిజం, యూరోప్లో గుర్తుందా, రొమాంటిజం ఏంటో రాయింది ఇక్కడ కమెంట్లో. ఇక్కడ ఏంటంటే పేట్రియాటిజంని ఎలా డెవలప్ చేశారు, సాంగ్స్, స్లోగన్స్, స్టోరీస్, అలాంటివి. దాంట్లో ఈ ఒక పిక్చర్ అనేది సపోర్ట్ చేస్తుంది ఒక్కటి. ఇంకోటి ద ఐడియా ఆఫ్ నేషన్ యాజ్ యూ ఈజ్ మోస్ట్ ఆఫెంట్ సింబల్. ఓకే, అంత ఏముండదు. ఇక్కడ ఒక పిక్చర్ ఉంది, భారత్ మాత పిక్చరు. ఒక లేడీ ఒక చేతిలో మాల, ఒక చేతిలో గడ్డి, ఒక చేతిలో బుక్కు, ఒక చేతిలో వైట్ క్లాత్, అంటే ఇది పీస్ని ఇండికేట్ చేస్తుంది, మనకు ప్రశాంతత కావాలి. ఒకటి అగ్రికల్చర్ ఇండికేట్ చేస్తుంది, ఇండియా ఈజ్ అగ్రికల్చర్ కంట్రీ అని. ఇంకోటి లైక్ ఆ పత్రాలు ఇట్లా తాటి ఆకుల మీద రాసుండేది, అదేంటంటే ఇండియా ఈజ్ రిచ్ ఇన్ హెరిటేజ్ నాలెడ్జ్. ఇంకోటి మాల, ఇండియా ఈజ్ మైథలాజికల్ అనేసి టైప్లో మెన్షన్ చేస్తూ లేడీని ఎందుకు పెట్టారంటే భారత మాత, అందరికీ మాత, అందరం ఒక తల్లి బిడ్డలం అనే ఒక కాన్సెప్ట్ని తీసుకురావడానికి ఈ పిక్చర్ వేసింది ఎవరంటే అబింద్రనాథ్ ఠాగూర్ 1905లో భారత మాత పిక్చర్. చాలా ఇంపార్టెంట్. ఇలా పిక్చర్ ఇచ్చేసి మిమ్మల్ని వాట్ ఈస్ డిపిక్టింగ్ ఇన్ పిక్చర్, వాట్ యూ అండర్స్టాండ్ అంటే చెప్పాక ఇప్పుడు 4 హ్యాండ్స్లో 4 ఉన్నాయి, క్లాత్ ఏం చెప్తుంది, మాల ఏం చెప్తుంది, ఆ చేతిలో ఉన్న గడ్డి ఏం చెప్తుంది, ఉమెన్నే ఎందుకు పెట్టాల్సి వచ్చింది, భారత మాత అందరం ఒక తల్లి బిడ్డలం అనే మోటివ్ తీసుకురావడానికి అబింద్రనాథ్ ఠాగూర్ గీశాడు, అదొకటి చెప్పండి. ఇంకోటి బంకిం చంద్ర చటోపాధ్యాయ, ఏం ఫేమస్ వందే మాత్రం 1870లో వందే మాత్రంని రాసింది ఈయనే, బంకిం చంద్ర చటోపాధ్యాయ. మన తెలుగు టెక్స్ట్ బుక్లకు ముందర అట్ట ముందర చూసుకుంటే ఈ పాట ఉంటుంది కదా, ఇది. సో ఇలా ఈ పాట వందే మాత్రం అనేది ఒక రెవల్యూషనైజ్ సాంగ్ అనమాట. అంటే దేశభక్తిని పెంపొందించింది, అందరికీ దేశం మీద ప్రేమను పుట్టేలా చేసింది. అది మ్యాటర్. అంటే ఇండియా గురించి మాట్లాడుతున్నాం మనం, కొద్దిగా 100% మాట్లాడాలి, చదువులాగా కాకుండా. అందుకే మీరు కూడా అవర్స్ ఇండియా అని చెప్పి మంచిగా కమెంట్స్ పెట్టండి. అవర్ ఇండియా అంటే నా కోసం కమెంట్ పెట్టకండి, మీరు లెసన్ని బాగా అర్థం చేసుకొని మంచిగా డౌట్లు అడగండి అంటున్నాను. ఓకే, డివోషన్ టు దిస్ మదర్ ఫిగర్ కేమ్ టు బి సీన్ యాజ్ ఎవిడెన్స్ ఆఫ్ వన్ నేషనలిజం, అంటే ఒక దేశం, అందరం ఒక తల్లి బిడ్డలం అనేసి. ఇన్ బెంగాల్ రవీంద్రనాథ్ ఠాగూర్ హిమ్సెల్ఫ్ బిగన్ కలెక్టింగ్ బలాడ్స్, నర్సరీ రైమ్స్ అండ్ మైట్స్. రవీంద్రనాథ్ ఠాగూర్ మీకు తెలుసు, అతను కూడా చాలా రైమ్స్ అవి ఇవి రాయడం స్టార్ట్ చేశాడు. ఇంకోటి ఇక్కడ ఒక పిక్చర్ ఉంది, జవహర్లాల్ నెహ్రూ పిక్చర్ అనమాట, అయిపోయింది. నెక్స్ట్ తీసుకున్నట్టయితే భరతమాత పిక్చర్. దిస్ భరతమాత ఈజ్ కాంట్రాస్ట్ టు ద వన్ పెయింటెడ్ బై అబింద్రనాథ్ ఠాగూర్. ఇది కూడా అబింద్రనాథ్ ఠాగూర్ పెయింట్ చేశాడు భరతమాత పిక్చర్ని. ఒక చేతిలో త్రిశూలం పెట్టుకునేసి దానికి ఇండియా మ్యాప్, ఇండియా ఫ్లాగ్ ఉంది, ఎలిఫెంట్, టైగరు, లయను, టెంపుల్ ఇవన్నీ ఉన్నాయి. ఇది కూడా భరతమాత అనేసి డిపిక్ట్ చేయడానికి. సదర్న్ ఇండియాలో అంటే ఏంటంటే ట్రైబల్స్ ఎక్కువ ఇలాంటి ఐడియాలజీని నమ్ముతారు, వాళ్ళ సపోర్ట్ గ్రాప్ చేయొచ్చు మనం, అదొకటి. ఇంకోటి పేజ్ టర్న్ చేసినట్టయితే కన్క్లూజన్. మొత్తానికి కన్క్లూజన్ ఏం మాట్లాడుకోవాలి, అండర్ ద లీడర్షిప్ ఆఫ్ మహాత్మా గాంధీ అండ్ కాంగ్రెస్
with the help of people, Indian people, we strive with the support of so many people, and we conducted so many movements like non-cooperation movement, Khilafat movement, civil disobedience movement, Dandi March. So many movements added fuel టు ద ఐడియా ఆఫ్ నేషనలిజం. అంటే యాడల్ ఫ్యూయల్ టు ద ఐడియా ఆఫ్ నేషనలిజం అంటే ఈ నేషనలిజం అనే కాన్సెప్ట్, దేశభక్తి ఫీలింగ్ని తీసుకురావడానికి ఇన్ని జరిగినాయి అనమాట. ఇంత స్టోరీ జరిగింది. దట్స్ ఇట్. ఈ లెసన్ కంప్లీట్. కింద మాత్రం ఒకటి, ఎందుకు లెసన్ కంప్లీట్ అని చెప్పి మళ్ళీ చెప్తానంటే, క్విట్ ఇండియా మూమెంట్ అని ఉంది. ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటే, మీకు పారాగ్రాఫ్ ఇచ్చి మీరు దీన్ని పెట్టి ఏం అర్థం చేసుకున్నారని అడగచ్చు, ఈ పారాగ్రాఫ్ ఇచ్చి కమెంట్ చేయండి అని అడగచ్చు, లేదా ఈ పారాగ్రాఫ్ ఇచ్చి క్వశ్చన్ అడగచ్చు. క్విట్ ఇండియా మూమెంట్ అనేది 1942లో మహాత్మా గాంధీ క్విట్ ఇండియా మూమెంట్, క్విట్ ఇండియాని క్విట్ చేసి వెళ్ళిపోండి బ్రిటిషర్స్ అని స్టార్ట్ అయిన మూమెంట్ అనమాట. దాని గురించి చిన్న స్టోరీ ఒకసారి చదవండి, ఏం లేదు, జస్ట్ మెయిన్ థింగ్ ఇదే. ఇండియాని క్విట్ చేసి వెళ్ళిపోండి బ్రిటిషర్స్ అని స్టార్ట్ చేసిన మూమెంట్ అనమాట. చాలామంది లీడర్స్ దీనికి సపోర్ట్ చేశారు. రామ్ మనోహర్ లోహియా, అరుణా అసఫ్ అలీ, అలాగా. సో అది మ్యాటరు. లెసన్ కంప్లీట్ అయింది. ఈరోజు ఈ వీడియో అయిందంటే మీకు రేపు అని చెప్పలేను, ఎందుకంటే ఎప్పుడు వస్తుంది తెలియదు కదా. ఖచ్చితంగా వీడియో తొందరగా అప్లోడ్ చేస్తాను, ఇంకో లెసన్ తీస్తాను. స్టే ట్యూన్డ్. బాయ్.